ఈనాటి బాలలే రేపటి గాంధీలని, ఈనాటి బాలికలే రేపటి ఇందిరాగాంధీలని మనవి చేస్తున్నాను. నేను గాంధీ మార్గాన్ని నమ్మే ప్రజానాయకుడిని మనవి చేస్తున్నాను. ఒక చెంప మీద కొడితే చిరునవ్వుతో రెండో చెంప చూపించమన్నాడు ఆ గాంధీ మహాత్ముడు. అది పిల్లలందరికీ అర్థమయ్యేలా మా పిఏ ద్వారా తెలియజేస్తాను. జాన్ బాబు ఇలారా. ఇదే గాంధీ మార్గం అని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అమ్మ చనిపోయే ముందు ఆఖరి మీటింగులో నా చివరి రక్తపు బొట్టు కూడా దేశం కోసం ధార పోస్తానని చెప్పారు. అన్నట్టుగానే అమ్మ బలైపోయారు. నేను అమ్మల ప్రజల కోసం, ప్రభుత్వం కోసం, ప్రగతి కోసం, ప్రజాస్వామ్యం కోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తానని మనవి చేస్తున్నాను. అయ్యో మమ్మల్ని నిలబెట్టి వెళ్ళిపోయారయ్యా. Don't move. Come on. సీతారామరాజు చూసారా? చూడటం ఏంటి సార్, కాల్పులు కూడా జరిపాం, అయినా తప్పించి పారిపోయాడు. ఈ గలి నుంచే ఎస్కేప్ అయ్యాడు సార్. కమాన్ క్విక్. సిఐ గారికి మీ గురించి చెప్పలేదు సార్. మీ కళ్ళ నుంచి కురవాల్సింది నీళ్లు కాదు సార్, నిప్పులు సార్. సాటి మనిషి బాధల్లో ఉన్నప్పుడు కరెన్సీ ఇచ్చో, కడుపుకింత కూడిచ్చో, కట్టుకోవడానికి బట్టిచ్చో ఆదుకుంటాం. కానీ మీ బాధను పోగొట్టేది ఈ బుల్లెట్లు సార్. ఏ ఆశయంతో మీరు జైలు నుంచి తప్పించుకొచ్చారో ఆ ఆశయం వీటితో నెరవేరుతుంది సార్. తీసుకోండి సార్. మా కుత్తేగాళ్ళు మళ్ళీ వచ్చినా వస్తారు. వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి సార్. అమ్మా, సీఎం గారు వచ్చారు, ఒకసారి చూడండి. నీ భర్త మరణంతో నష్టపోయింది నువ్వు ఒక్కదానివే కాదమ్మా, ఆంధ్రదేశమే అనాథ అయిపోయింది. నా భర్త లేకుండా నేను బ్రతకలేను. రాజకీయాల్లోకి మరో రౌడీ షీటరు, ఏకంగా ఎమ్మెల్యే టికెట్. సార్, మీ గురించే రాశారు ఈ పేపర్లో. ఎలాగో రాజకీయాల్లో తిరగబోతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి కత్తిపోట్లు మానేసి వెన్నుపోట్లు మొదలెట్టండి. అదేంటి? కత్తిపోటు పడవందే రౌడీ షీటర్ కాడు, వెన్నుపోటు పడవందే రాజకీయ నాయకుడు కాలేడు. వెన్నుపోటేగా పడుద్దాం. అంతేగా సార్, ఓట్ల కోసం అడుక్కునేవాడికి కూడా దండం పెట్టాలి. మరి పెడదాం. పొలిటికల్ లీడర్ గా పబ్లిక్ లోకి వచ్చాక ముఖాన ఉమ్మేసినా నవ్వుతూ తుడుచుకుపోవాలి. తుడుచుకుపోదాం.
నేను రాజకీయ నాయకుడిని, నాకు సిగ్గు లేదు. గురుగారు అయ్ బాబోయ్, ఇంత సిగ్గు లేకుండా బతికితే మీరు గ్యారంటీగా పొలిటికల్ లీడర్ గా నెంబర్ 1 అవుతారు. సూపర్ అండి బాబాయ్, సూపర్ సూపర్. సార్ 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 మీరు ఎమ్మెల్యే అయ్యాక అసెంబ్లీకి వెళ్ళడానికి ఈటిల్లో మీకు ఏ గెటప్ బాగుంటుందో సెలెక్ట్ చేసుకోండి సార్. నాకైతే మాత్రం ఈ గెటప్ మీకు సూపర్ గా ఉంటుంది సార్. అవును సార్, ఎమ్మెల్యేలందరిలోకి సపరేట్ గా పబ్లిక్ లోకి వచ్చాక అహింసావాదిలా కనపడాలంటే మాత్రం ఇలా గాంధీ గారిలో గోచి పెట్టుకోవడం మీకు కరెక్ట్ సార్. నీ యవ్వ. మహాత్ముడు పొట్టలేని పర్సనాలిటీ కాబట్టి గోచి కట్టిన అందంగా ఉన్నాడు. అదే గోచి నేను కట్టాననుకో ఇళ్ళ కన్నాలేసే వాళ్ళ ఉంటాను. తప్పుడు సలహాలు ఇవ్వక పెండతో కొడుస్తా. సార్ ఎన్టీఆర్ గారు కాషాయ వస్త్రాలు వేసుకున్నాకే పబ్లిక్ లో మంచి క్రేజ్ వచ్చింది సార్. ఆయన ఇప్పుడు ఈ గెటప్ తీసేశాడు కాబట్టి మీరు వేసుకోండి సార్, మీకు బ్రహ్మాండంగా ఉంటది. మీకు కూడా జనంలో బ్రహ్మాండమైన ఫాలోయింగ్ వస్తుంది సార్. ఇరాక్ దాకా వెళ్లి సద్దాం హుస్సేన్ తో సున్నం పెట్టుకోమని చెప్పు, పెట్టుకుంటా. పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళి తొడగొట్టి ఛాలెంజ్ చేసి రమ్మను, చేసొస్తా. కానీ ఆయనతో మాత్రం పెట్టుకోమని చెప్పకు. అడ్రస్ లేకుండా పోతాం. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. తప్పే సార్. సార్ సార్ ఈ కర్రలో కత్తి ఉందంటారు, నిజమేనా సార్? చెన్నారెడ్డి గారి గురించి మాట్లాడావంటే మర్డర్ చేస్తా. ఆయన ఇండియా నెంబర్ 1 పొలిటీషియన్. మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉంది, చెన్నారెడ్డి గారి పవర్ ఆ స్టిక్ లో ఉంది. మహాప్రభు మహాప్రభు. హలో, మీరు చెప్పేది నిజమా సార్? సార్ ఇది అన్యాయం సార్. ఈ మాట ఆయనకు తెలిస్తే కోపంతో కత్తి తీస్తారు సార్. సార్ సార్ పాలిటిక్స్ ఎంట్రన్స్ లోనే మీకు వెన్నుపోటు పొడిచారు సార్. ఏం జరిగింది? మీకు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ ని క్యాన్సిల్ చేసి సీఎం గారు వేరే వారికి ఎవరికో రికమెండ్ చేశారట సార్. మీరు రౌడీ షీటర్ అని, మీలాంటి విధవులు అసెంబ్లీలో కూర్చోడానికి పనికిరారని హై కమాండ్ కి ఎవరో ఫిర్యాదు చేశారట సార్. ఫోన్ లో ఈ మాట చెప్పింది ఎవరు? సీఎం గారు. నమస్తే ఎమ్మెల్యేనా. ఎమ్మెల్యే టికెట్ మనకు రాలేదు. మనకు రాలేదా? సీఎం గారి గ్రూప్ మన శ్రీను గారికి రాకుండా చేశారు. అయితే వాడిని లేపేస్తా. ఏసై. ఏయ్, కారిక్. ఎవరు రా పిల్ల? నా క్లాస్మేట్ క్లాస్ లో కూర్చోవలసిన క్లాస్మేట్ నీ బైక్ మీద కూర్చుందేంట్రా? లవ్ ఏమో. ఏయ్, ఏంటి మా వాడిని లవ్ చేస్తున్నావా? చెప్తా, మళ్ళొచ్చి మీ లవ్ సంగతి ఏంటో తేల్చేస్తాను. మీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి సీఎం గారికి ఎటువంటి సంబంధం లేదు. కేవలం మీరు రౌడీ షీటర్ అనే అభిప్రాయంతో. రౌడీ షీటరు ప్రజాసేవ చెయ్యకూడదని రాజ్యాంగంలో రాసిందా? ఇక్కడున్న ఎమ్మెల్యేలందరూ జనం పోలింగ్ బూత్కొచ్చి ఓట్లేస్తేనే ఎలక్షన్లో గెలిచారా? లేదు. సగానికి సగం మంది మాలాంటి గుండాగాళ్ల మెహర్బానీతోనే పవర్లోకి వచ్చారు. నువ్వు అసెంబ్లీకి ఎలా వచ్చావు? మాట్లాడవేమయ్యా పెద్ద మనిషి. పార్టీ వాళ్ళు నిన్ను డైరెక్ట్ గా సీఎం అని చేశారు. ఎమ్మెల్యేగా గెలవకపోతే నా సీఎం పది ఊడిపోద్ది, గెలిపించమని నా కాళ్ళు పట్టుకు బతిమలాడావు. ఒక్కటి కాదు, 2 నియోజకవర్గాల్లో రిగ్గింగ్ చేసి నిన్ను గెలిపించాను. గెలిచిన తర్వాత ఒక సీటు ఖాళీ చేసి నాకు ఇస్తానన్నావు, నన్ను మినిస్టర్లు కూడా చేస్తానన్నావు. ఇప్పుడు ఎవడో గొట్టంగాడికి ఇచ్చారని స్టోరీలు చెప్తావా? ప్రమాణ సాక్షిగా నీ పేరే నేను ప్రపోజ్ చేశాను. ఆఖరి విషయంలో శివరామకృష్ణయ్య గాంధీ గారి శిష్యుడు, ఫ్రీడమ్ ఫైటర్, అతనికే ఇవ్వాలని సెంట్రల్ మినిస్టర్ పేచీ పెట్టారు. అతనే లేకపోతే డెఫినెట్ గా నీకే వచ్చేది. శివరామకృష్ణయ్య అనేవాడు లేకపోతే ఆ టికెట్ నాకే ఇచ్చేవారన్నమాట. 100% నీకే వచ్చేది సీను. వాడిని లేపేస్తే మన కులం నాయకుడు శివరామకృష్ణయ్య, మన కులం నాయకుడు శివరామకృష్ణయ్య, మన కులం ఆశాజ్యోతి శివరామకృష్ణయ్య, మన కులం ఆశాజ్యోతి శివరామకృష్ణయ్య. ఎవరు బాబు మీరంతా? మీ కులం వాళ్ళం సార్. నా కులం వాళ్ళ? అవును సార్, మనది వెనకబడ్డ కులం, మనది బలహీన వర్గం. మీరు ఎమ్మెల్యే అయ్యాక మన కులానికి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తాం. మా బలహీన వర్గాల మనిషి శివరామకృష్ణయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని, లేకపోతే మా కులం పేరుతో ఓ పార్టీ పెట్టి అధికార పార్టీని ఓడిస్తామని బెదిరిస్తాం. వద్దు బాబు, వద్దు. నన్ను వదిలేయండి. నాకు కులం అంటే పిచ్చి లేదు, పదవి మీద అసలు ఆశే లేదు. నాకు ఈ టిక్కెట్టే వద్దు. ఈ ముసలాడికి చేదస్తాం అనుకోకుండా ఉంటే ఒక్క మాట చెప్తాను బాబు. నేను కళ్ళు లేని వాణ్ణి,
నేను కాళ్ళు లేనివాణ్ణి, నేను ఏ పని చేసుకోలేను, నాకు సహాయం చేయండి బాబు అని అడుక్కునే మనుషులు ఈ ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఉన్నారు. కానీ నేను బలహీన వర్గాల వాణ్ణి, నేను వెనకబడ్డ కులం వాణ్ణి, నాకు సహాయం చేయండి, మంత్రి పదవులు ఇవ్వండి అని అడుక్కునే మనుషుల్ని ఒక్క ఇండియాలోనే చూస్తున్నాను బాబు. వద్దు, అసలు నాకు ఈ రాయితీలు అక్కర్లేదు, ఈ రిజర్వేషన్లు అక్కర్లేదు బాబు. అసలు నాకు ఈ రాజకీయాలే అక్కర్లేదు. వస్తాను. నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలరా? వద్దని చెప్పడానికే బయలుదేరాను. గాంధీ గారి శిష్యుడు వద్దన్న నీకే ఇస్తారు. నువ్వు లేవనుకో, మా సీనికే కంపల్సరిగా ఇస్తారు. హలో, హత్య జరిగి ఎంతసేపు అయింది? మాకు తెలియదు సార్. ఎంతసేపు అయింది జరిగి? మేము చూడలేదు సార్. నిజం చెప్తే పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతారని భయం సార్. సార్ అక్కడ ఎవరో ఉన్నారు. ఏ మిస్టర్, ఏమిటా రక్తం? టీ తాగుతూ నిలబడ్డాను. రక్తం చింది షర్ట్ మీద పడింది. అయితే హత్య చేసింది ఎవరో నీకు తెలుసు అన్నమాట. తెలుసు. హత్య చేసింది ఎవరు? ఎందుకు? ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి. ఇలాంటి అరెస్టులు చాలా చూసాం. గ్యారంటీగా వాడికి శిక్ష వేయిస్తానని చెప్పండి. హంతకుడి పేరు చెప్తాను. నువ్వు సాక్ష్యం చెప్పు. వాడికి శిక్ష వేయించకపోతే పోలీసు ఉద్యోగానికి నేను రాజీనామా చేస్తాను. హత్య చేసింది రౌడీ షీటర్ షరీఫ్.
సీతారామరాజు మన షరీఫ్ అరెస్ట్ చేశాడు సార్. సాక్ష్యం లేకుండా సంకెళ్ళేయడానికి వాడేవాడరా? సాక్ష్యం ఉంది సార్. మనకి అగెనిస్ట్ గా సాక్ష్యమా? అవును సార్. చెప్పిన వాడేవాడు? ఎవడో కుమార్ అంట. నువ్వు నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావని పెళ్లి చేసుకుంటానని మీ అన్నయ్యతో చెప్పావా? చెప్పలేదు. చెప్పకుండానే నా చెల్లెలు చేయి పట్టుకుని ఊరంతా షికార్లు కొడుతున్నావు. రేపు మీ అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నా చెల్లెల పరిస్థితి ఏంటి? మా అన్నయ్య ఒప్పుకుంటేనే చేసుకుంటాను అన్న కండిషన్తో మీ చెల్లిని ప్రేమించలేదు కుమార్. మా అన్నయ్య అవునన్నా కాదన్నా రిలేషన్ చేసుకుంటావని నాకు తెలుసు. అందుకే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందామని వచ్చాను. థ్యాంక్ యూ సార్. జంట చాలా బాగుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. నిజం చెప్పాలంటే మా తమ్ముడి కంటే నువ్వే అందంగా ఉన్నావమ్మా. కుమార్, నా క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉంది, కానీ మా వాడు లవ్ చేశాడు కాబట్టి అడ్జస్ట్ అయిపోతాను. నువ్వు పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చావు. నిన్ను కట్నం అడగను, కానీ నాకు సాయం చేయాలి. చెప్పండి సార్, ఏం చేయాలి? షరీఫ్ మర్డర్ చేయడం నువ్వు చూడలేదని కోర్టులో చెప్పాలి. సారీ సార్. నీ చెల్లెలి పెళ్లి ముఖ్యమా, కోర్టులో సాక్ష్యం ముఖ్యమా? ఈ పెళ్లి జరగకపోతే నా చెల్లెలు నిజంగా బాధపడుతుంది. కానీ షరీఫ్ లాంటి రౌడీని చూస్తూ వదిలేస్తే సమాజంలో ఇంకా కొన ఊపిరితో మిగిలిన మానవత్వం పూర్తిగా చచ్చిపోతుంది. అందుకే సాక్ష్యం చెప్పి ఆ రాజకీయాలకి శిక్ష పడేలా చేస్తాను. నోర్మై, షరీఫ్ నా మనిషి, నా రైట్ హ్యాండ్. అయితే నేను ఇంతసేపు మాట్లాడుతున్నది ఒక లోఫర్తో అన్నమాట. ఒక రౌడీ షీటర్ని నా రైట్ హ్యాండ్ అని, నా లెఫ్ట్ లెగ్ అని వాణ్ణి కాపాడు అని చెప్తున్నావంటే నువ్వు వాణ్ణి మించిన హంతకుడు అయి ఉంటావు. నా సంగతి నీకు తెలియదు అనుకుంటాను. నేను స్పాట్ పెట్టానంటే బ్లడ్ బయటికి రాదు, సాక్ష్యం బయటికి రాదు. నువ్వు చూసింది చూడనట్లు మర్చిపోతే నీ చెల్లెలు నా ఇంటి కోడలుగా వస్తుంది. లేకుంటే నిన్ను నీ చెల్లెల్ని స్పాట్ పెట్టి చంపుతానని బెదిరించిన సాక్ష్యం చెప్పి తీరుతాను. నిన్ను అనే ఆగు. కుమార్ని చంపడం జరిగితే నేను సాక్షిగా మరి నీకు ఉరి శిక్ష వేయిస్తాను. నువ్వేం చేసినా సరే నేను శిరీష్ని పెళ్లాడి తీరుతాను. కుమార్ కోర్టులో సాక్ష్యం చెప్పి తీరుతాడు. మేడం, డిఎస్పీ గారు. సెల్ తాళం చెవులు ఎక్కడ? సార్, అతను శివరామకృష్ణ చంపిన హంతకుడు సార్. రావయ్యరా, నిన్ను తీసుకొస్తే గానీ మందు ముట్టుకొని అలిగి కూర్చున్నారు మన సీను గారు. సార్, వీడే హత్య చేశాడని మన దగ్గర సాక్ష్యం ఉంది సార్. అయితే చార్జ్ షీట్ కూడా తయారు చేశాం సార్. పద. రా. హిందువులు పూజించే భగవద్గీత కంటే, ముస్లింలు ఆరాధించే ఖురాన్ కంటే, క్రైస్తవులు ప్రార్థించే బైబిల్ కంటే పోలీసులకు ఛార్జ్ షీట్ ఎంతో విలువైంది. నేరస్తులకి శిక్ష విధించి చట్టం ఉనికిని కాపాడే ఛార్జ్ షీట్ ని వేస్ట్ పేపర్లా చించి పారేసినందుకు మిమ్మల్ని డిఎస్పీ గారి మీద కేసు బుక్ చేయి. సార్, మీ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. యు ఆర్ గ్రేట్ సార్. రియల్లీ యు ఆర్ గ్రేట్ సార్. అరుణా, ఐ యామ్ సారీ సార్. సార్, మనం ఉన్నామన్న ఫీలింగ్ కూడా లేకుండా మేడం గారు అలా ముద్దు పెట్టారంటే వాళ్ళిద్దరి మధ్య గ్యారంటీగా ఏదో ఉంటుంది సార్. ఏదో ఉండడం కాదయ్యా, లాఠీకి టోపీకి ఉన్న బంధం, తుపాకీకి తూటాకి ఉన్న సంబంధం. శివరామకృష్ణని హత్య చేయటం నువ్వు కళ్ళారా చూసావా? చూశాను సార్. హంతకుడెవరు? షరీఫ్. అతన్ని బోన్లో తీసుకెళ్ళండి. కుమార్ ప్రత్యక్ష సాక్ష్యం నిజమని కోర్టు నమ్ముతుంది. నేరస్తుడు షరీఫ్కి ఇండియన్ పీనల్ కోడ్ 302వ సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన డీఎస్పీ రత్నాన్ని సస్పెండ్ చేసిన డిపార్ట్మెంట్ను ప్రశంసిస్తూ, గూండాగిరికి భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పిన కుమార్ని అభినందిస్తూ, నిరుద్యోగి అయిన కుమార్కి పోలీస్ డిపార్ట్మెంటులో పనిచేసే అవకాశం కల్పించమని వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మాట్లాడేంటే సీను,
వాడెవడో మర్డర్ చేస్తే నన్ను సంజయ్ అడుగుతారేంటండి? పార్టీ టికెట్ కోసం నువ్వే కావాలని చంపించావు. భలే వాళ్ళు సార్. నాకు సీఎం కావాలనుంది. మిమ్మల్ని చంపితే నన్ను సీఎం చేస్తారా? నువ్వంతటి సమర్థుడి కాబట్టే నీ సభ్యత్వాన్ని రద్దు చేసి నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. పెద్ద మనిషి, నేను ఈ స్టేజ్కి వచ్చింది రాజకీయ పార్టీని నమ్ముకొని కాదు, రౌడీజాన్ని నమ్ముకొని. అదే రౌడీజాన్ని నమ్ముకొని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా. కడప నుంచి బాంబులు తెప్పిస్తా, కర్నూలు నుంచి తుపాకులు తెప్పిస్తా, బెజవాడ నుంచి రౌడీలు పిలిపిస్తా. నీ పార్టీ క్యాండిడేట్ కి డిపాజిట్ రాకుండా చేసి బంపర్ మెజార్టీతో గెలవకపోతే నా పేరు శ్రీనివాస్ యాదవ్ కాదు, గుర్తుంచుకో. జాన్ బాబు, సార్. అర్జెంట్ గా బీడా సెట్టి కబురు పెట్టు. అలాగే సార్. నేనెవరో మీ అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ నా గురించి నేను చెప్పుకోనక్కర్లేదు. బాబు ఎవరా? నేనెవరో, నా పేరేంటో తెలీదురా మీకు? తెలియదు బాబు. ఆ? మహాత్మా గాంధీ తెలుసురా? గాంధీ గారి పేరు తెలపడండి, ఆయనగా మన స్వతంత్రం తెచ్చింది. అమ్మని ఇందిరమ్మ తెలుసా? ఓల్ ఇండియాలో అమ్మ తెలియనుడు ఎవడండి? బతుకున్నంతకాలం అస్తం గుర్తుగా ఓటేసింది. వదలరా! ఎక్కడో ఢిల్లీలో పెరిగి ఢిల్లీలో పోయిన ఇందిరాగాంధీ తెలుసు. గుజరాత్లో పుట్టి గుండు దెబ్బకు పోయిన మహాత్మా గాంధీ తెలుసు. ఈ సిటీలో పుట్టి ఈ సిటీలో గుండాగిరి చేసే ఈ బీడా సేట్ తెలీదురా మీకు? మడిసినప్పుడు సోడాపోవడంతో పోల్చుకోలేకపోయాం, క్షమించండి. సీను గారు బై ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారు. మా ఓట్లన్నీ ఆయనకే వేస్తాం బాబు. వెయ్యొద్దని చెప్పడానికే వచ్చాను. సీను గారికే వేస్తామని మీరిక్కడ తలలూపినా అక్కడికెళ్ళాక అధికార పార్టీకే గుద్దుతారని మాకు తెలుసు. ఆ రోజు ఓటింగ్కి మీరు రావద్దు. మీ 10,000 ఓట్లు మేమే పోల్ చేసుకుంటాం. అలాగే బాబు, అలాగే. అప్పుడే మీ బ్యాంకులో 10,000 ఓట్లు జమేశాను. ముందుగా నువ్వు జమ్మేయాల్సింది ఓట్లు కాదు, నోట్లు. మనం ఢీ కొట్టబోయేది రూలింగ్ పార్టీతో. లక్షలు చింపితే గానీ ఎలక్షన్లో నెగ్గుకు రాలేం. అంటే అప్పుడే చందాలా? ఎలక్షన్కి ఇంకా 1 ఇయర్ టైం ఉందండి. ఇప్పుడే చందాలకి ఎందుకు? ఇప్పటి నుంచే చందాలు మొదలు పెడితే ఎలక్షన్ నాటికి 2 కోట్లు వసూలు చేస్తాం. బీడా సేట్, ఈ రోజు నుంచే జనాన్ని బాధడం మొదలుపెట్టు. సార్, బేడా శెట్టి గారు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. నమస్కారం సార్. నీ శాలరీ ఎంత? 7,000 సార్. మా సీను గారి ఎలక్షన్ చందా 3,000 ఇవ్వు. 3,000. నమస్కారం సార్. సుదర్శన్ గారని పెద్ద షేర్ బ్రోకర్. పాటుకు వెళ్ళు. 25,000 చందా ఇవ్వు. 25,000? ఒక 1,000 రూపాయలు ఇస్తాను సార్. ఇస్తాను సార్, ఇస్తాను. ఇదిగోండి సార్. ఎలక్షన్ ఫండ్ పేరుతో కోట్లు వసూలు చేస్తున్న బీడా సేట్ ఈ పేపర్ ఆఫీస్ ఎక్కడ? బీడా సేట్ ఎందుకు రాసావు? చూసింది చూసినట్టు జరిగింది జరిగినట్టుగా రాసే జర్నలిస్ట్ ని. జరిగింది జరిగినట్టుగా రాస్తావన్నమాట. ఎస్, డెఫినెట్ గా రాస్తాను. సబాష్! అయితే ఇప్పుడు నిన్ను రేప్ చేస్తాను. జరిగిన రేప్ జరిగినట్టుగా నీ పేపర్లో రాయ్. రేప్ సీన్ జరిగేటప్పుడు ఫోటోలు తీయండి. అవి దీని పేపర్లో వేయిద్దాం. సర్క్యులేషన్ పెరుగుతుంది.
ఎందుకు నువ్వు చందాలు వసూలు చేస్తున్నావు? సీను గారి ఎలక్షన్ ఫండ్ కోసం. కానిస్టేబుల్, ఆ సీను గారిని 5 నిమిషాల్లో స్టేషన్ లో ఉండాలని చెప్పు. ఆ బీడా సేట్ నీ మనిషేనా? ఓహో, బీడా సేట్ అంటే ఇతనేనా? వాడెవడో నా పేరు అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నాడని మీ కానిస్టేబుల్ చెప్పాడు. నీ పేరు అడ్డం పెట్టుకుని కాదు, నీ ఎలక్షన్ ఫండ్ కోసం వసూలు చేస్తున్నాడు. ఐఎమ్ సారీ ఎస్ఏ గారు, ఇతనెవరో నాకు తెలియదు. సీను, నేను బీడా సేట్ని. గుంటు కొట్టేసరికి గుర్తుపట్టలేకపోతున్నావా? నాకు ఏ బీడా సేటు తెలియదు. ఏయ్! పలుకుబడి ఉన్న మాలాంటి వాళ్ళ పేర్లు అడ్డం పెట్టుకుని గూండాగిరి చేసి ఇలాంటి వెధవలకి ఉరిశిక్ష పడేలా చేయండి. కావాలంటే నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను. వస్తాను ఎస్ఐ గారు. ఏయ్! సీను, ఇంత మోసం చేస్తావా? థ్యాంక్ యూ సార్. అదేంటి సార్ అంత అన్యాయంగా అబద్ధం ఆడేశారు? బీడా సేట్ నాకు తెలుసని చెప్పాను అనుకో, వాడి నెత్తి మీద బొచ్చు మాత్రమే గీకాడు. నా బాడీ మీద తోలు తీసి నన్ను లోపల పెట్టుండేవాడు. ఏమిటి భోజనం? ఉడిపి హోటల్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నీకు బ్రెయిన్ లేదయ్యా, కాబట్టి హెడ్ కానిస్టేబుల్ గా మిగిలిపోయావు. భలే కనిపించావమ్మా. లేకపోతే వెజిటేరియన్ ఫుడ్ ఆయనకు పెడతావు. ఆయన ఏమైనా పప్పు సుద్ద అనుకున్నావా పప్పానం తినడానికి? సార్, నిద్ర లేచిన దగ్గర నుంచి రౌడీల్ని గూండాల్ని వాయిస్తూ నాన్ వెజిటేరియన్ పనులు చేస్తారు కాబట్టి నాన్ వెజిటేరియన్ తినాలి సార్. కాబట్టి చికెన్ తినాలి సార్. బాడీలో దమ్ము పెరుగుతుంది. తినండి సార్, బాడీలో దమ్ము పెరుగుతుంది. తినండి సార్. వద్దొద్దు. తినండి సార్. చీరలో నువ్వెంత కెక్కెక్కిస్తున్నావో తెలుసా? ఎన్నాళ్ళు కాకి డ్రెస్ లోపల కవర్ అయి మసిబాసి మాణిక్యంలో ఉన్న నీ బొడ్డు ఫస్ట్ టైం చూస్తున్నా. నిజంగా నువ్వు మార్కాపురం పలకలా నున్నగా ఉంటావు. మీరు మాత్రం చేతిలో స్టిక్ ఊపుకుంటూ రఫ్ అండ్ టఫ్ గా కనిపించేవారు. ఈ డ్రెస్ లో మిమ్మల్ని చూస్తుంటే నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఏమీ తెలియని ఆడపిల్లకి ఏదో షాక్ తగిలితే ఏమవుతుందో అలా ఉంది. హ్మ్? వద్దొద్దు, చాలు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ రోజు మీరు ఇంటర్వ్యూ ఇస్తానన్నారు. ఏంటండి ఇచ్చేది? మీ ఇష్టం వచ్చిన టైమింగ్స్ లో వచ్చి ఇంటర్వ్యూ ఇమ్మంటే ఇస్తారా? పోలీసులను కలవడానికి టైమింగ్స్ అక్కర్లేదు. 24 అవర్స్ లో ఎప్పుడైనా కలవచ్చు. సార్, మీరు భోంచేసేదాకా వెయిట్ చేస్తాను. మీరు వెయిట్ చేసినా ఈ రోజు ఇంటర్వ్యూ ఇవ్వరు. ఈ రోజు మాకు వేరే కేసు ఉంది. మాకు అంటారేమిటి? నేను వచ్చింది మీ ఇంటర్వ్యూ కోసం కాదు, ఆయన ఇంటర్వ్యూ కోసం. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఆయన ఏంటి సార్ అని పిలవలేరు? ఆయన అంట ఆయన. ఆయన అంటే మా ఆయన నా మొగుడు అని అర్థం కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. వాట్ ఇస్ దిస్ సార్? నేను మిమ్మల్ని అడుగుతుంటే తన జవాబు చెప్తుంది ఏమిటి? మా ఇద్దరిలో ఎవరు చెప్పినా ఒకటే. 2 in 1. 2 in 1 వంకాయ సార్. సారీ భార్గవి, ఈ 2 రోజులు కొంచెం బిజీగా ఉన్నాను. మండే వచ్చి కలు. నేను చెప్పింది అదే మాట కదండి. చూడండి, మీరు పోలీసులతో టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు. మీరు జర్నలిస్టులతో 3 మచ్ గా బిహేవ్ చేస్తున్నారు. ఓకే సార్, నేను మండే వచ్చి కలుస్తాను. మీరు అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది సార్. ఏమిటి విషయం? పెద్ద ముదురు సార్. ఇంటర్వ్యూ పేరుతో ఇళ్ళకొచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు, నా నడుం పట్టుకున్నాడని గోల చేసి పెళ్లి చేసుకోమని బ్లాక్ మెయిల్ చేసే రకం. నిజమా? ఒట్టు సార్. పువ్వు చూపించి ఆకు చేతికిచ్చే రకం. అయితే ఆ పిల్లని ఇంకెప్పుడు ఇంట్లోకి రానివ్వద్దు. అలాగే సార్. హ్మ్. అయ్యో, ఏయ్, ఈ బళ్ళు ఎవరివి? మావే. ట్రాఫిక్ ఆగిపోయింది, కళ్ళు కనపట్లా, తీసి పక్కన పెట్టండి. ఏయ్, నీకే చెప్పేది. 5 రూపాయలు పడినా వెళ్తాడు. ఏంట్రా లంచ్ ఇస్తానంట? రాంగ్ పార్కింగ్ చేసింది కాకుండా రాంగ్ గా మాట్లాడతావరా? ఏమైందయ్యా? ఏమైందయ్యా? రాంగ్ పార్కింగ్ చేసిన బళ్ళు తీయంటే లంచ్ ఇస్తానంట. నువ్వు ఉండవయ్యా బాబు, మీరు పదం, మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. మీరు ఉండు. పెద్ద పోజు. నువ్వు పదవయ్యా. పోయిపోయి స్టూడెంట్స్ తో ఎందుకు పెట్టుకున్నావయ్యా కుమార్? నువ్వేదో ఓవర్ సిన్సియారిటీ చూపించి. నేనే ఓవర్ సిన్సియారిటీతో మాట్లాడడం లేదు సార్, నేను నా డ్యూటీ చేస్తున్నాను. నువ్వు డ్యూటీయే చేస్తున్నావయ్యా. కానీ నమస్తే అన్న. నమస్తే. నీకేంటి వెహికల్స్ తీయించడమే కదా కావాల్సింది? నేను తీయిస్తాను. సార్ మీరు? అరే నువ్వు ఉండవయ్యా. నమస్తే సలీం బాయ్. ఏమిటో మంచిగా ఉన్నావు. బాయ్, చిన్న హెల్ప్. ఏంది? ఆ స్టూడెంట్స్ రాంగ్ పార్కింగ్ చేసి మన కానిస్టేబుల్ మీద తిరబడుతున్నారు. బండ్లో దించమంటావు? గట్లనే పిచ్చాడు మనతో పెట్టుకున్నాడు. నమస్తే. ఈ బండ్లారు బే రోడ్ల మీద బండ్లు చేస్తారా? అరే, ఎంత నేను చాలా థ్యాంక్స్ బాయ్. ఏం కుమార్, ఇప్పుడు హ్యాపీయా? ఇదెక్కడ న్యాయం సార్? నేను మర్యాదగా బళ్ళు తీయండి అంటే పోలీసు అయిన నన్ను వెంట్రుకలా తీసి పారేశారు. అదే ఒక రౌడీ కాల్తో తన్నా నోరెత్తలేదు. ఇదే పని మనం చేసామనుకో, ఈ పాటికి సిటీలో ఉన్న కాలేజీలన్నీ మూయించేసి విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి, కుమార్ని సస్పెండ్ చేయాలి, పోలీసు డౌన్ డౌన్ అంటూ మన స్టేషన్ మీదకి దాడి చేసి ఈ ఇష్యూని అసెంబ్లీ దాకా తీసుకు వెళ్ళేవారు. అదే రౌడీ తన్నాడు కాబట్టి నోరు మూసుకొని వెళ్ళిపోతున్నారు. రౌడీలంటే సొసైటీలో హీరోలయ్యా. అమ్మ నమస్కారం.
సిఐ గారి భార్య. నమస్కారం నమస్కారం. డిపార్ట్మెంట్ లో కొత్తగా చేరాడా? అవునమ్మా, కుమారని బీకామ్ గోల్డ్ మెడలిస్ట్. రేయ్, చెప్పు తెగిపోయింది, కుట్టించుకుని ఇంటికి తీసుకురా. పోనీ. సో సిఐ గారి భార్య చెప్పుని కుట్టించుకురానంటావు? నేను ఈ డిపార్ట్మెంట్ లో చేరింది పై ఆఫీసర్ల పెళ్ళాల చెప్పులు కుట్టించుకురావడానికి, వాళ్ళ లంగా జాకెట్లు ఇస్త్రీ చేయించుకురావడానికి కాదు సార్, చట్టాన్ని కాపాడడానికి. ఇదే మాట ఆవిడ ముందు కూడా చెప్తావా? ఎవరి ముందైనా చెప్తాను. నీకు బుద్ధి ఉందా లేదా? చెప్పు కుట్టించుకురామని చెప్పి ఎంతసేపు అయింది? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేను కుట్టించుకురమ్మన్నాను మేడం. దానికి నువ్వేమన్నావా? చెప్పు. నేను ఈ డిపార్ట్మెంట్ లో చేరింది మీ చెప్పులు కుట్టించుకురావడానికి, మీ లంగా జాకెట్లు ఇస్త్రీ చేయించుకురావడానికి కాదు. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడివి నాకు ఎదురు చెప్తావరా? నీ మొహానికి టోపీ ఒకటి పో, పోయి అమ్మగారి చెప్పు కుట్టించుకురా. ఆడదానిలా కన్నీళ్లు పెట్టేవాడివి, ఆడది కొడితే తలదించుకునేవాడివి, నువ్వేం చట్టాన్ని కాపాడతావు? సిగ్గు లజ్జ లేనివాడివైతే వెళ్ళి అమ్మగారు చెప్పిన పంచే. సిన్సియారిటీ ఉన్నవాడివైతే సాటి పోలీసుల ముందు పోయిన నీ పరువుని కాపాడుకో. నిజంగా నువ్వు పోలీసు అయితే నీలో చట్టాన్ని కాపాడే దమ్ముంటే దెబ్బకు దెబ్బ కొట్టు, అదే దెబ్బ తిరిగి కొట్టు. కొట్టు. ఆడదానన్న సంగతి కూడా మర్చిపోయి పరాయి మగాడి మీద చేయి చేసుకున్నందుకు మరో దెబ్బ కొట్టు. అది దగ్గరుండి మరీ కొట్టిస్తావా? నీ అంత చూస్తా. మా ఆయనతో చెప్పి నిన్ను ట్రాన్స్ఫర్, వీడిని డిస్మిస్ చేయించకపోతే నేను సీఏ పెళ్ళాలి కాదు. మీ చెప్పు మా ముందు మా ఎస్ఐ గారిని తిట్టినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. వెళ్ళి సెల్లో కూర్చో. ఏంటి నీకు కూడా పొయ్య కాలం వచ్చి చచ్చిందా? నోరెత్తావంటే లాఠీతో పొడుస్తాం. పోవే. నన్ను సెల్ల పెట్టడానికి నీకెంత ధైర్యం? మా ఆయనతో చెప్పి నేను చేయిస్తాను చూడు. సార్, సిఐ గారు పెళ్ళాన్ని సెల్లో చూస్తే హార్ట్ అటాక్ వస్తుందేమో. హెడ్ స్ట్రాంగ్ టీ పట్రా. అలాగే సార్. పట్టపగల సెల్లోకి శారీ వచ్చింది, మంగళసూత్రాలు కటింగా, మండపేట నుంచి బుకింగా. ఒక్కసారి టర్నింగ్ ఇచ్చుకోమనరా. అయ్యగారు చూస్తారట, ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. నువ్వు సెల్లో ఉన్నావు ఏంటి? ఎస్ఐ వాళ్ళందరి చేత నన్ను కొట్టించి దాని చేత నన్ను సెల్ల వేయించాడండి. మిస్టర్ సీతారామరాజు, ఏమిటా నువ్వు చేసిన పని? చెప్పు కుట్టించుకురాలేదని డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కుమార్ ని కొట్టింది సార్ మీ పెళ్ళం. అయితే మాత్రం లాకప్పులు పెడతారా? సెల్ ఓపెన్ చేయండి. అదేలా కుదురుతుంది సార్? అదే చెంపదప్ప సిఐ గారిని ఒక మామూలు ఆడది కొడితే వదిలిపెడతారా? ఎందుకు వదులుతాడు? లాకప్లో లేపేసి మంగళసూత్రంతో ఊరేసుకుందని చెప్తాడు. మక్కిలు ఎరుగుతాయి. ఏటా ఏంటి ఏంటి రాసేస్తున్నావు? ఎఫ్ఐఆర్ సార్. ఓహో. డ్యూటీలో ఉన్న తనని మీ ఆవిడ అన్యాయంగా కొట్టారని కుమార్ స్వయంగా కంప్లైంట్ ఇచ్చాడు. అబద్ధం. ఆ వెధవ నా మాట వినకపోబట్టే చెంప పగలగొట్టాను. పిచ్చి మా తల్లి, అలా డైరెక్ట్ గా నేరాన్ని ఒప్పేసుకుంటే సుప్రీం కోర్టులో కూడా తప్పించుకోలేవు. ఏమిటి సార్, సిఐ గారి ముందు కూడా ఆవిడ నేరం ఒప్పేసుకుంటే ఎఫ్ఐఆర్ రాయరేంటి? నువ్వు ఆగ ఉమారునాదేవి. నాయనా సీతారామరాజు, సిఏ పెళ్ళని లాకప్పులో పెట్టారని తెలిస్తే రేపటి నుంచి నన్ను బీట్ కానిస్టేబుల్ కూడా ఏక ముఖ్యం చూస్తాడు. దయచేసి నా పెళ్ళని వదిలిపెట్టవయ్యా. సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇందులో నా అభ్యంతరం ఎంత మాత్రం లేదు. మీ ఆవిడ సారీ చెప్తే కుమార్ కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటానంటున్నాడు. ఏమే సారీ చెప్పు. నేను చెప్పను. కేసు బుక్ చేశాడంటే నువ్వు వెళ్ళి ముషాబాద్ జైల్లో పడతావు, నేను వెళ్ళి కరీంనగర్ జిల్లాలో పడతా. మరి అదిగా సారీ చెప్తావు. సారీ. విశ్వనాథం, సార్. సెల్ ఓపెన్ చేయి. అమ్మగారు కూల్ డ్రింక్ తీసుకురండి. అమ్మా థమ్సప్ గోల్స్ పట. ఆహా, నా పెళ్ళామంటే ఎంత రెస్పెక్ట్ అయ్యా. మీ అందరినీ ఆగు. కానిస్టేబుల్స్ మీద పెత్తనం చేయడానికి సిఐ గారికే గాని సిఐ గారి పెళ్ళానికి అధికారం లేదని చెప్పండి మీ ఆవిడకి. ఇంటికి వెళ్ళి చెప్తా. యు ఆర్ గ్రేట్ సార్. రియల్లీ యు ఆర్ గ్రేట్ సార్. అరుణ, అరుణ. ఏం కావాలి? ఎస్ఐ గారు ఇంటర్వ్యూ ఈ రోజు రమ్మన్నారు. అసలు నాకు తెలియక అడుగుతాను, ఇంటర్వ్యూకి ముష్టి వాళ్ళ ఇళ్ల మీదకి ఎగబడతారు ఎందుకు? కొంచెం రెస్పెక్ట్ గా మాట్లాడడం నేర్చుకోండి. ఏంటండి రెస్పెక్ట్? ఏంటి మీరు సిన్సియర్ జర్నలిస్ట్ అయ్యి ఉంటే పోలీస్ స్టేషన్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకునేవాళ్ళు. మీ మైండ్ లో ఏదో ఉంది కాబట్టి ఇలా ఇంటికి వస్తున్నారు. ఎస్ఐ గారు ఇంటికి రమ్మన్నారు కాబట్టి నేను వచ్చాను. ఆయన బెడ్రూమ్ లోకి బాత్రూమ్ లో కూడా రమ్మంటారు. వెళ్తారా? అరుణ్ గారు, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. నేను పోలీస్ నండి, ఇలానే మాట్లాడతాను. చేతిలో పెన్ను పేపర్ ఉంది కదా అని పెద్ద స్టైలు, చేతిలో స్టిక్ ఉంది కదా అని ఊపుకుంటూ స్టైల్ కొట్టేది మీరు. ఆయన మీతో నాకు అనవసరం. సిస్టర్, సిస్టర్ ఒకసారి ఇలా రండి.
రండి సిస్టర్. నేను మిమ్మల్ని ఇంటికి ఎందుకు రావద్దని చెప్పానో తెలుసా? తెలీదు. మీకోసం, మీ శీల రక్షణ కోసం. మా ఎస్ఐ 6 అడుగుల పొడవుగా, అందంగా, నోట్లో ఫింగర్ పెట్టినా ఫ్రూట్ పెట్టినా కొరకడన్నంత అమాయకంగా కనిపిస్తాడు కదూ? అవును. పక్కా 420 కేసు. నేను చెప్పేది నిజం సిస్టర్. ఇంటర్వ్యూ ఇస్తానని ఇంటికి పిలిచి మీలాంటి ఎందరో లేడీస్ లైఫ్లతో ఆడుకున్నాడు. ఓ మై గాడ్. అందుకనే ఏ ఆడపిల్ల ఇంటికొచ్చినా ఇలా తిట్టి శీలం కాపాడి పంపిస్తున్నాను. మరి మీరు లేడీసే కదండి, మీరు ఒంటరిగానే వస్తున్నారు. మిమ్మల్ని ఏమి చేయరా? అయ్యో, వాటేసుకున్న ప్లేస్ లో వాటేసుకోకుండా, ముద్దు పెట్టుకున్న చోట మళ్ళీ ముద్దు పెట్టుకోకుండా ఇప్పటికి నన్ను 10 టైమ్స్ రేప్ చేశాడండి. ఈ విషయం నేను బయట పెడితే సస్పెండ్ చేయిస్తానని బెదిరించాడండి. అయ్యో, నాకు జరిగిన అన్యాయం నీకు జరగకూడదనే ఈ ఇంటికి రావద్దన్నాను చెల్లి. చాలా థ్యాంక్స్ అక్క. ఇంకెప్పుడు ఇంటికి రానుగాక రాను. స్టేషన్ లోనే కలుసుకుంటాను. వెళ్ళొస్తానక్క. వెళ్ళరా చెల్లి. టాటా. ఏంటి సీరియస్ గా వెళ్ళిపోతుంది? ఇంటర్వ్యూ కోసం ఇంటికి వస్తే స్టేషన్ కి రమ్మని చెప్తారా? నీ సంగతి, నీ ఎస్ఐ సంగతి తేలుస్తానంది సార్. ఏంటి నువ్వు తేల్చేది అన్నాను సార్. నా ఎల్లో జర్నలిజంతో నిన్ను నీ ఎస్ఐని బ్లాక్ మెయిల్ చేసి మీ ఇద్దరికి ఏదో కనెక్షన్ ఉందని పేపర్లో రాస్తానంది సార్. నువ్వు నీ ఎస్ఐ డ్యూటీ టైంలో డ్యూయట్ పాడుకుంటున్నారని రాస్తానంది సార్. ఒక్క డ్యూయట్ ఏంటి, లాడ్జ్ లో రూమ్ బుక్ చేసుకుని దుప్పటి కప్పుకుని పడుకున్నావు. అసలు మా ఇద్దరి మధ్య బాడీ టు బాడీ టచింగ్స్ ఉన్నాయి. రాసుకుపో అన్నాను సార్. షట్ అప్. పద స్టేషన్ కి. ఎస్ సార్. ఎల్లో జర్నలిజం రాసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా? లోపలికి రా, నీ సంగతి తెలుస్తా. హాయ్. హాయ్. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తాన్నావంట? యాక్షన్ తీసుకుంటానేమోనని భయపడుతున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఆడదానివి కాబట్టి వదిలేస్తున్నాను. ఆడదాన్ని వదలరు కాబట్టి లోపలికి రాను. మీ క్యారెక్టర్ పూర్తిగా తెలిసిందిలేండి. నా క్యారెక్టరా? మరీ ఓవర్ డ్రామా చేయకండి. థ్యాంక్ యూ సిస్టర్. మీ బాస్ చేతుల్లో బలైపోకుండా నా శీలం కాపాడారు. పాపం మీ చేతుల్లో కొవ్వొత్తిలో కరిగిపోయినా నాకు మాత్రం వెలుగునిచ్చి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఏం మిగులుందని భయపడుతున్నావు సిస్టర్? ఈ కామాంతుడి మూలంగా స్టమక్ నుండి అబార్షన్ దాకా అన్ని చేయించుకున్నాం. షట్ అప్. అరిచి గీ పెట్టినా నిజాలు అబద్ధాలు చేయలేరు మిస్టర్. ఈ దుర్మార్గుడి చేతిలో బలైపోయానని బాధపడుతున్నావా సిస్టర్? నేను నిన్ను బలి చేశానా? ఎస్. కేసు పని మీద ఇంటికొచ్చిన అరుణని దారుణంగా రేప్ చేశారు. ఈ బాడీలోని ప్రతి పార్ట్ ని నీ బాడీతో పేస్ట్ లో అతికించి రేప్ చేశావు. అమ్మో, ఈ నా చేపట్టుకున్నా నన్ను నాశనం చేయాలనా? నేను రేప్ చేశానని నీతో ఎవరు చెప్పారు? పాపం తనే స్వయంగా సిగ్గు లేకుండా చెప్పింది. చిరంజీవి చిన్న సౌభాగ్యవతి శిరీషల పెళ్లికి సుముహూర్తం వచ్చే ఆదివారం ఉదయం 9:30 ఉంది. కానీ నేను ఈ ముహూర్తం పెట్టను. నేను ఈ పెళ్లి చెయ్యను. అదేమిటండి? సీను గారికి ఇష్టం లేని పెళ్లికి నేను ముహూర్తం పెడితే ఆయన నాకు ముహూర్తం పెడతారు. పెట్టకపోతే నేను పెడతాను నీకు ముహూర్తం. మీరు మహా అయితే లాఠీలతో వాయి కొడతారు. ఈ నాన్నగారు అయితే కత్తులతో పొడుస్తారు. అయ్యా, తప్పైపోయింది. మహాప్రభు, తమరి గురించి తెలిసే ఈ పెళ్లి చేయనన్నారండి. పౌరోహిత్యం కంటే ప్రాణం ముఖ్యం కదండి. మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించండి. నమస్కారం. నమస్కారం. హలో. హలో. పోలీస్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఎవరు బాగుపడలేదు. ఏ పొడిచి పోటేస్తారా? తొందరపడకు. ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, వెయిట్ అండ్ సీ. విల్ సీ. సార్ మగపిల్లి వారు వస్తారు సార్. ఆగండి. ఎక్కడికి ముందుకు వెళ్ళిపోతున్నారు? ఇదే పెళ్లి మండపం. రండి బాబు గారు. ఏంటి పెళ్లి గుళ్ళో చేస్తున్నారా? నాకు 5 స్టార్ హోటల్ బంజారా అని చెప్పారు. అదేంటి సార్? అదేంటి సార్ ఏంటి? వెడ్డింగ్ కార్డుల మీద కూడా వివాహ వేదిక హోటల్ బంజారానే ఉంది. పెళ్లి ఎంత చీప్ గా చేస్తున్నారంటే ఇస్తానన్నా 25 లక్షలు కట్టడం పెళ్లి అవగానే ఇస్తారో ఎగ్గొడతారో. ఏమిటి సార్ ఈయన మాట్లాడేది? అంటే నేను పెళ్లి కొడుకుగా ఊరేగింపుతో వస్తోంది నీ చెల్లెలి మెళ్ళో తాళి కట్టడానికి అనుకున్నావా? నేను పెళ్లి చేసుకోబోయేది సుబ్బారాయుడు గారి కూతురు విజయలక్ష్మిని, నీ చెల్లెల్ని మాత్రం కాదు. నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పబట్టే మా అన్నయ్య రూలింగ్ పార్టీ నుంచి గెంటేశారు. నీ సాక్ష్యం మూలంగానే మా అన్నయ్య పొలిటికల్ కెరీర్ దెబ్బతింది. అలాంటి దెబ్బే నిన్ను కొట్టాలని ఈ పెళ్లి డ్రామా ఆడాను. సీన్ అర్థమైన తర్వాత కూడా బావగారు నా చెల్లెలికి అన్యాయం చేయొద్దు అని బతిమాలతావేంటి కుమార్?
మిస్టర్ శ్రీనివాస్, ప్రేమించిన దాన్ని పెళ్లి దాకా తీసుకొచ్చి మోసం చేస్తావా? ఈ రోజు నువ్వు రాజకీయ నాయకుడవైనా రౌడీ షీటర్గా ఉన్న రోజుల్లో పోలీస్ దెబ్బలు చాలా తినుంటావు. ఆ దెబ్బలు ఎలా ఉంటాయో మీ వాడికి చెప్పు. బ్లడ్ బయటకి రాకుండా, బోను విరిగిపోకుండా, టోటల్ బాడీ ఎందుకు పనికి రాకుండా ఎప్పుడు ఎక్కడ ఎలా ఎట్టించొచ్చి కొడతాను. నీ తమ్ముడు షేపులు మాత్రం మారకుండా కొడతాను. కొట్టి మరీ ఈ పెళ్లి జరిపిస్తాను. ఏయ్, నీ ఉడుతుప్పులకు భయపడ్డానికి నీ కింద పనిచేసే బీట్ కానిస్టేబుల్ కాదు, పొలిటీషియన్ గా మారిన గూండాని. నువ్వు పొలిటీషియన్ గా మారిన గూండావైనా, పక్కలేసేవాడిగా మారిన బ్రోకర్వైనా, సిన్సియర్ పోలీస్ మూతి మీద మీసంలో వెంట్రుకు కూడా పీకలే. పీకబట్టే కదా కుమార్ చెల్లెల్ని చీకొట్టి మా తమ్ముడికి మరో పెళ్లి చేయబోతున్నాను. చెయ్యనిస్తే ఇంకా నా మగతనమేముందో. ఇంకేంటి నువ్వు చేసేది? 5 నిమిషాల్లో పెళ్లి కొడుకుగా పీటల మీద ఉంటాడు నా తమ్ముడు. పసుపు బట్టలేసుకుని పీటల మీద కూర్చోగానే పెళ్ళైపోదు. మంత్రాలు చదవాలి, జీలకర్ర బెల్లం పెట్టాలి, ముహూర్త ఘడియలు రావాలి. ఆ తర్వాత తాళిబొట్టుతో 3 ముళ్ళు వేయాలి. 3వ ప్రపంచ యుద్ధం చేసుకునేంత టైం ఉంది. అంత టైంలో ఈ చిన్న పెళ్లి చేయలేనా? రేయ్ పెళ్లి కొడక, నీ లైఫ్ లో వైఫ్ అంటూ ఉంటే కుమార్ చెల్లెలే ఉంటుంది తప్ప సుబ్బారాయుడు కూతురు కాదు, డబ్బారాయుడు మరదలు కాదు. పెళ్లి కూతురు తండ్రి సార్? నేనేనండి. మీకు ఫోన్ వచ్చింది సార్. పదండి. హలో, నమస్కారం అండి. నమస్కారం. కొంచెం అలా పక్కరండి, మాట్లాడాలి. మీరింత మోసం చేస్తారనుకోలేదు. మోసమా? మోసం కాక మరి ఏంటండి, .5 గాడికి నా కూతురిచ్చి పెళ్లి చేయాలని చూస్తారా? ఎవరి గురించండి మీరు మాట్లాడేది? మీ తమ్ముడు గురించే. మీ వాడికి నరాల్లో మూమెంట్ లేదంట, బాడీలో కదలిక లేదంట. సుబ్బారాయుడు గారు, చేతిలో రివాల్వర్ ఉన్నా బుల్లెట్ లేకపోతే వేస్ట్ అండి. మీసాలున్నా మగతనం లేనప్పుడు పెళ్ళెందుకు సార్? వాడపిల్ల గొంతుకోడానిక? ఏ వెధవండి మీకు చెప్పింది? అదంతా మీకు అనవసరం. అవునా కాదా? పచ్చి అబద్ధం. వాడు రోజుకు పిల్ల దగ్గరికి వెళ్తాడు. కావాలంటే రండి, వాడి జేబులో నిరోధ ప్యాకెట్ చూపిస్తాను. ఈ రోజు జేబులో ఉండడానికి ఏమిటండి? ఆడపిల్లల ముందు బిల్డప్ కి జేబులో పెట్టుకుని ఉంటాడు. ఈ పెళ్లి జరగాలంటే మీరు నేను చెప్పినట్టు వినాల్సిందే. చిచ్చి, పోయి ఒక బ్రోతల దగ్గర నా మగతనాన్ని నిరూపించుకోవాలా? అప్పుడు అది వెళ్ళి నేను మగాడని సర్టిఫికేట్ ఇస్తే నాకు పిల్లనిస్తారా? నేనేమైనా .5 గాని అనుకున్నారా? చచ్చా, ఆ మాట అంటానికి అది గుండె ట్యాంక్ బండ. కాకపోతే ఇలాంటి రెడ్ లైట్ కండిషన్స్ కి నేను చచ్చిన ఒప్పుకోను. అలా ముందుకేస్తే నిజంగానే నిన్ను విరాటపురంలో బృహన్నల టైప్ అనుకుంటారు. చెప్పిన ఇన్ కేస్ మీ మీద మీకేదైనా అనుమానం ఉంటే ఈ చెవులో చెప్పండి. బెజవాడ బెంజి సర్కిల్ దగ్గర ఉన్న సెక్స్ స్పెషలిస్ట్ డాక్టర్ సమరం గారి దగ్గరకు తీసుకెళ్తాను. ఛీ, నోర్మై. అయితే ఒప్పేసుకోండి. అమ్మాయిని కూడా వాళ్ళే బుక్ చేశారు. 1/2 నిమిషం కళ్ళు మూసుకుంటే 60 లక్షలు బెనిఫిట్. మీరు కాదన్నారనుకో, నిజంగానే మీకు నరాల్లో పవర్ కట్టున్న కారణంగా పెళ్లి ఆగిపోయిందని పెద్ద గొడవ అయిపోద్ది. మార్కెట్లో మీ వాల్యూ పడిపోద్ది. అందుకని నా మాట విని ప్రొసీడ్ అయిపోదాం పదండి. ఇదే ఫస్ట్ టైమా? సూపర్ జోక్ అండి బాబాయ్, సూపర్ జోక్. ఫస్ట్ టైం అంట. సెంచరీలు కొట్టాడు. పోయి మాకు కుర్రాడికి బాడీలో మూమెంటే లేదంటగా? ఉందో లేదో ఇప్పుడే నిరూపిస్తానే. నువ్వు బయటికి వెళ్ళు. ఉండు. ఎయిడ్స్ కి రక్షణ ఇస్తుంది నిరోధ్ ఎక్కడ ఉందో సేఫ్టీ అక్కడే ఉంది. సరే వెళ్ళు. బాబా చూద్దాంలే పద. థ్యాంక్స్. టాటా, సీ యూ, బై బై. అటు పెద్దాపురం, ఇటు గండిపేట. అబ్బో, ఏంటి బట్టలు విప్పి కూర్చున్నా? ఏం లేదు. వాడేడి? వాడెవడు? రేయ్, చెప్పరా. ఏంట్రా, ఈ జాన్ బాబు గారికి అసలు బుద్ధి లేదు. అమ్మో, Come on, catch him. సార్ కొంప మునిగిపోయింది. వియంకుల వారు చెప్పినట్టుగా అమ్మాయిని పంపించాడు. మనం చెప్పినట్టుగానే తమ్ముడు గారు దాని గదిలోకి వెళ్ళారు. బయట నేను లోపల తను బట్టలు ఇప్పుకొని రెడీగా ఉన్నాము. అంతే, ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఆ ఇన్స్పెక్టర్ సీతారామరాజు వచ్చాడు. అండర్వేర్ తున్న తమ్ముడు గారిని యూఆర్ అండర్ అరెస్ట్ అంటూ సంఖ్యలు వేసి మరీ తీసుకెళ్లాడు. మరి లాయర్కి లైన్ కలుపు. అలాగే. కుమార్ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా? తీసిన ఫోటో న్యూస్ పేపర్లో వేయించమంటావా? ఇట్లాంటి బ్లాక్ మెయిల్స్ చాలా చూశాను. ఉమ్. ఏంటి, కానిస్టేబుల్ చేత కొట్టిస్తావా? సార్, శ్రీనివాస్ యాదవ్ బెయిల్ పేపర్స్ తో వస్తున్నాడంట. బాగుందిరా బాయ్.
నా తమ్ముడు ఎక్కడరా? ఇప్పుడు దాకా ఇక్కడే స్మాల్ కోటింగ్ అయిందండి. మీరు బెయిల్ పేపర్ తో వస్తున్నారని తెలిసిందండి. అర్జెంట్ గా నారాయణ కూడా స్టేషన్ మార్చేశారండి. ఈ పాటికి అక్కడ కోటింగ్ స్టార్ట్ అయి ఉంటదండి. మీరు తొందరగా వెళ్ళండి, లేకపోతే అక్కడ పత్తర కింద కొట్టి ఇత్తలు చేసేస్తారండి. శిరీషను పెళ్లి చేసుకుంటావా లేదా? నేను చేసుకోను. నా తమ్ముడు ఎక్కడ? ఇప్పుడే ఈ స్టేషన్ లో కోటింగ్ పూర్తయింది. ఈ పాటికి రాజనగర్లో రెండో కోటింగ్ మొదలై ఉంటుంది. చెప్పు, శిరీషను పెళ్లి చేసుకుంటావా లేదా? నేను చేసుకోను. నా తమ్ముడు ఎక్కడ? ఇక్కడ రెండో కోటింగ్ పూర్తయిందండి. ఈ పాటికి ఇందిరానగర్ లో మూడో కోటింగ్ మొదలై ఉంటుందండి. నా తమ్ముడు ఎక్కడ? ఇక్కడ మూడో కోటింగ్ అయిపోయిందండి. ఈ పాటికి అమీర్పేటలో నాలుగో కోటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఇక్కడ కోటింగ్ అయిపోయింది. నాకు తెలుసు. ఎక్కడ తీసుకెళ్లాడో చెప్పు. సీతారామరాజు సొంత ఆ తర్వాత ఎక్కడ తీసుకెళ్తాడు? అన్ని స్టేషన్ లో కోటింగ్ అయిపోయింది. ఫైనల్ కోటింగ్ ఇప్పుడు తన సొంత స్టేషన్ లో జరుగుతుందా? వాడికి ఏమైనా జరిగిందో మొత్తం పోలీస్ స్టేషన్స్ అన్ని బూడి చేస్తారు. నువ్వెన్ని కొట్టినా నేను సిరీస్ని పెళ్లి చేసుకోను. ఓకే, శిరీషను పెళ్లి చేసుకోనక్కర్లేదు. వీడిని బయటికి పంపించేయండి. వెళ్ళు, బయటికి వెళ్ళు. ఇదేంటి, నన్ను బయటికి వెళ్ళమని తను గన్ తీసుకున్నాడు? పిచ్చిపోలాయ్, నీకు ఇంకా అర్థం కాలేదా? నిన్ను బయటికి ఎందుకు వెళ్ళమంటున్నాడో తెలుసా? ఎన్కౌంటర్ లో నేను లేపేయడానికి. అమ్మా, నేను చస్తే బయటికి వెళ్ళను. నువ్వు శిరీషను పెళ్లి చేసుకోనక్కర్లేదు. వెళ్ళు బయటికి. నేను వెళ్ళను. మీరు చెప్పినట్టుగానే సిరీస్ని పెళ్లి చేసుకుంటారు. రక్తం తుడుచుకో. చొక్కాలు పట్టుకున్నా, బూతులు తిట్టినా చూస్తూ ఊరుకోవడానికి ఇది పట్నం బజార్ కాదు మిస్టర్, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్. పెళ్లి కొడుకు అన్నాక నలుగు పెట్టడం చూసే గానీ ఇలా నలగొట్టి పెళ్లి కొడుకుని చేయడం నేను ఆంధ్రలో ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. సీతారామరాజు కొట్టిన టైప్ మాత్రం మీరు ఖచ్చితంగా నేర్చుకుని తీరాలండి. బొమ్మికి ఇరగదు, బ్లడ్ బయటికి రాదు, ఎక్స్రే కూడా అందకుండా లోపలంతా ఖైమ ఖైమ అయిపోద్దండి. అవునండి, పంప తీసిన నరాలేం కట్టవలేదు కదా? మ్యారేజ్ లైఫ్ ప్రాబ్లం అండి బాబు. చీపో కాదు, సీరియస్ గా ఆలోచించాల్సిన మ్యాటర్. ఒక కన్ను పోయిందనుకోండి రెండో కన్ను ఉంటది, ఒక లెగ్ పోయిందనుకోండి రెండో లెగ్ ఉంటది. మగతనానికి మాత్రం అసలు ఆల్టర్నేటివే ఉండదు. మీరు మీ ఫ్యామిలీ ఆహా ఎంత చూడముచ్చటకున్నారో. ఏమండే, హాల్లో పెడతాను, వచ్చిపోయే వాళ్ళు చూసుకుంటారు. కొత్త పెళ్లి కూతురారా, నీ ఎడంకాలు ముందు పెట్టిరారా, కులపతి గుణసతి రారా, నీ ఎక్కడికి వెళ్తున్నావు? మన తమ్ముడు గారి ఫ్యామిలీని తీసుకురావడానికండి. మన ఇంట్లో ఆ మూడు నిద్రలు చేయించదు. అమ్మో, నా బాల్ పెన్ ఇరిగిపోయింది. ఏంటంటే అనవసరం కొట్టారు? లేకపోతే దాంతో కాపురం చేయించమంటావా? ఆ పిల్ల పసుతాడు కట్టాడు కదండి మరి. దాని మెళ్ళలో పడింది పసుపుతాడు కాదురా, ఉరితాడు. అది ఇంటికొచ్చి నా తమ్ముడితో ఎలా కాపురం చేస్తుందో నేను చూస్తా. గుడ్ మార్నింగ్ సార్. రారా కూర్చో. హాయ్. నీకోసం ఎదురు చూస్తున్నా. వీటిలో నీకు నచ్చిన చీర సెలెక్ట్ చేయి. నాకు నచ్చిన శారీయా? ఎస్, ఏ చీర కడితే నువ్వు బాగుంటావో ఆ చీర సెలెక్ట్ చేయి. ఇన్నాళ్ళకి నా మీద లవ్ పుట్టిందనమాట.
ఈ చీర నాకు బాగుంటుంది కదా? గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ విశేషం? చీరలు చూస్తున్నారు? భార్గవి, నువ్వు శారీస్ లైక్ చేస్తావా, పంజాబీ డ్రెస్ లైక్ చేస్తావా? ఐ లైక్ శారీస్. గుడ్. రేటు గురించి ఆలోచించద్దు, వీటిలో మంచి శారీ సెలెక్ట్ చేయి. పక్కన మరో లేడీ ఉన్నా నా టేస్ట్ అడిగి మరీ చీర సెలెక్ట్ చేసుకోమన్నారంటే డెఫినెట్ గా నా కోసమే అయి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సారీ, కొంచెం జరుగుతారా? ఐ లైక్ దిస్ శారీ సార్. ఇద్దరు చిరో చీర సెలెక్ట్ చేసుకుంటున్నారేమిటి సార్? ఇద్దరికి లైన్ వేస్తున్నాడేమో. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది నాకు మరీ మరీ నచ్చింది. థ్యాంక్స్. ఈ శారీస్ ఆ అమ్మాయికి చాలా బాగుంటాయి. ఆ అమ్మాయికా? ఇంకో అమ్మాయి ఎవరు సార్? మన కుమార్ చెల్లెలయ్యా, ఈ రోజు అత్తవారింటికి వెళ్తోంది, తన కోసమే కొన్నాను. అమ్మ బతుకుంటే ఇవన్నీ ఆవిడే చేసుండేది. ఏడొచ్చాడేంటి? రేపు అయిపోయింది. ఎందుకైనా మంచిది, దీన్ని మర్డర్ చేస్తే పోలా? కుమార్, కుమార్! శిరీష, శిరీష! సస్పెన్షన్ పూర్తయి ఈ రోజే డ్యూటీలో చేరా. షరీఫ్ ఇప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. వీడు కుమార్ చెల్లెల్ని మర్డర్ చేశాడు సార్. చేస్తే తిరిగి నువ్వు మద్దతు చేస్తావా? డిపార్ట్మెంట్ రివాల్వర్ ఇచ్చింది కదా అని రౌడీ షీటర్లా బిహేవ్ చేయకు. షరీఫే హంతకుడని నువ్వు ఫీల్ అయితే వెళ్ళి ఎఫ్ఐఆర్ షరీఫే హత్య చేశాడని చెప్పే సాక్షులుంటే ఛార్జ్ షీట్ తయారు చేయి. నువ్వే చెప్పావు కదా, హిందువుల భగవద్గీత కంటే ముస్లిం క్రైస్తవుల ఖురాను బైబిళ్ల కంటే పోలీసులకు ఛార్జ్ షీటు పవిత్రమైందని. వెళ్ళు, వెళ్ళి మన పవిత్రమైన ఛార్జ్ షీటుతో ఈ షరీఫ్ను కోర్టులో అత్తవారింటికి పంపుతున్న నా చెల్లెల్ని ఈ షరీఫ్ వల్లగటికి పంపించాడు సార్. నా కళ్ళ ముందే మానభంగం చేసి హత్య చేశాడు సార్ వీడు. మిస్టర్ కుమార్,
మీ చెల్లెలి మాన ప్రాణాలు తీసింది షరీఫే అని నేను నమ్ముతున్నాను. కోర్టులో కూడా అందరూ నమ్ముతారు. కానీ కోర్టుకి ముఖ్యం సత్యం మాత్రమే కాదు, సాక్ష్యం కూడా. పోలీసు సాక్ష్యం నిజమేనని నమ్మటానికి మరో సాక్ష్యం కూడా కోర్టుకు కావాలి. మిస్టర్ కుమార్, జరిగిన సంఘటన మీరు చూసిన ప్రత్యక్ష సాక్షి మరెవరైనా ఉన్నారా? నేను చూశాను సార్. ఏ కన్ఫెషన్ మేడ్ బై ఏ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. సిఆర్పిసి సెక్షన్ 25 ప్రకారం పోలీసు సాక్ష్యం కోర్టులో చెల్లదు. సెక్షన్ 25 ఎవరి కోసం పెట్టారు సార్? ఇలాంటి రౌడీ విధవల్ని కాపాడడానికా? సార్, మీరెన్ని రూల్స్ పెట్టినా, ఆ రూల్స్ తో మా పోలీసుల్ని ఫూల్సం చేసిన, నా ఛార్జ్ షీట్ని చిట్టాపద్దు కింద కొట్టిపారేసిన ఈ నేరస్తుని మాత్రం శిక్షించండి సార్. శివరామకృష్ణ హత్యకు సాక్షిగా ఇదే కోర్టులో ఇదే బోర్డులో నిలబడ్డాను. అప్పుడు నేరస్తుడు వీడే, న్యాయమూర్తి మీరే సార్. నా సాక్ష్యం నిజమని వీడికి జైలు శిక్ష వేశారు. నా సిన్సియారిటీకి మెచ్చి నన్ను ఈ యూనిఫామ్ సర్వీస్కి మీరే రికమెండ్ చేశారు సార్. ఇప్పుడు అదే సిన్సియారిటీతో సాక్ష్యం చెప్తుంటే నా సాక్ష్యం చెల్లదు అంటారేమిటి సార్? అప్పుడు నీ ఒంటి మీద కాకి బట్టలు లేవు కాబట్టి. కానీ ఇప్పుడున్నాయి. తీర్పు చెప్పడానికి సాక్ష్యం ముఖ్యం, కానీ సాక్షి ఎవరైతే ఏంటి సార్? కరెక్టేనయ్యా, కానీ సెక్షన్లు అలా ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? నాకు తీర్పు చెప్పే అధికారం ఉంది, కానీ సెక్షన్లు మార్చే అధికారం లేదు. ఎస్ఐ సీతారామరాజు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో షరీఫ్ నేరస్తుడని రుజువు చేసే సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసుకి షరీఫ్కి ఎలాంటి సంబంధం లేదని కోర్టు అభిప్రాయపడుతుంది. ఓయ్ సీతారామరాజు, మళ్ళీ పెరోల్ మీద బయటకు వస్తా. ఈసారి వచ్చేది నీకోసం. వాడి చెల్లెల్ని లేపేసినట్టు నిన్ను లేపేస్తా. మళ్ళీ కేసు లేకుండా బయటికి వెళ్తా. ఈ బుక్ రాసినోడు మావాడయ్యి ఉంటాడు. అందుకనే నాలాంటోడు ఖూనీ చేసి ఖుషీగా తప్పించుకోవటానికి అన్ని బొక్కలు పెట్టాడు. దీన్నడ్డం పెట్టుకుని మీ పోలీసులనే కాదు, ఈ లాయర్లని, చివరికి జడ్జిని కూడా లేపేసి శిక్ష పడకుండా బయటికి వస్తా. ఛాలెంజ్. నువ్వెంత సిన్సియర్ అయినా ఎఫ్ఐఆర్ రాయగలవు, అరెస్ట్ చేయగలవు. మహా అయితే ఛార్జ్ షీట్ తో మమ్మల్ని కోర్టులో నిలబెట్టగలవు. ఆ తర్వాత మీరు మీ సాక్ష్యం. అసలు ఈ కోర్టులు పెట్టిందే మా కోసం. లేకపోతే మర్డర్ కేసులో బొక్కలో ఉన్నోడికి పెరోల్ ఇచ్చి మళ్ళీ మర్డర్ చేసుకునే ఛాన్స్ ఇవ్వడం ఏంటి? ఇట్లాంటి చెట్టు కింద ప్లేడర్ని నలుగురిని కొనేశానంటే మర్డర్లు చేసి తప్పించుకునే సెక్షన్లు కుప్పలుగా అమ్ముతారు. ఏయ్, మీ న్యాయదేవతనే కొంటాను. నల్లకోట్ చేయాల్సిన పని కాకి బట్టి చేసింది సార్. తప్పు కాదు కదా సార్? తప్పు కాదని నాకు తెలుసు, మీకు తెలుసు సార్. సార్, నేను కేవలం పగతో చంపలేదు సార్. ఫ్రస్ట్రేషన్తో మర్డర్ చేయలేదు. న్యాయదేవతను కొంటానన్నాడు సార్ వాడు. ఇంకాసేపు ఊరుకుంటే న్యాయదేవతని సమాధి చేస్తానంటాడేమని భయం వేసింది సార్. అందుకే చంపాను సార్. అయినా తప్పని మీరు ఫీల్ అయితే నన్ను అరెస్ట్ చేయండి సార్. యువర్ ఆనర్, కోర్టు క్యాంపస్ లోనే షరీఫ్ ని అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు ఈ కుమార్. ఇతను హంతకుడని నిరూపించే సాక్ష్యాధారాలు సేకరించారు ఎస్ఐ సీతారామరాజు. సాక్షుల్ని ప్రవేశపెట్టండి. సార్, వీళ్ళిద్దరూ మన కుమార్కి యాంటీగా సాక్ష్యం చెప్తే ఏమవుతుంటారు? ఏమవుద్ది? ఆ షరీఫ్ గాని లేపేసినట్టే వీళ్ళని లేపేస్తాడు. మీ అడ్రస్ ఇవ్వండి గురు. మీరు చచ్చాక మీ వాళ్ళకి మీ శవాలను పంపిస్తాం. నమస్కారం సార్. కుమార్ షరీఫ్ ని ఎలా చంపాడో చూసినట్టు జడ్జి గారికి చెప్పండి. మేమేం చూడలేదు. అదేంటయ్యా, చూసామని మీరేగా చెప్పారు. మేము చెప్పలేదు. వస్తాం సార్. ఆ ముగ్గురు సాక్ష్యం చెప్పకపోతే ఏం సార్? నా దగ్గర ఇంకా చాలా మంది సాక్షులు ఉన్నారు. ప్రవేశపెట్టండి.
సాక్ష్యం చెప్పండి. అతి దారుణంగా భయంకరంగా షరీఫ్ని కుమార్ హత్య చేయడం నేను చూశాను సార్. కుమార్ షరీఫ్ని హత్య చేయడం నేను కళ్ళారా చూశాను సార్. కోర్టు బయట కుమార్ నా చేతిలోని గన్లాక్కుని షరీఫ్ని పొడి చంపాడు సార్. కుమార్ పొడి చంపడం నా కళ్ళారా చూశాను సార్. షరీఫ్ని కుమార్ చంపడం నేను చూశాను సార్. షరీఫ్ని కుమార్ చంపడం నేను చూశాను సార్. షరీఫ్ని కుమార్ చంపడం నేను చూశాను సార్. కుమార్ షరీఫ్ని చంపడం నేను చూశాను సార్. కుమార్ షరీఫ్ని చంపడం నేను చూశాను సార్. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? కుమార్ని శిక్షించడానికి పోలీస్ సాక్ష్యాన్ని బలపరిచే మరో సాక్ష్యం లేదనా? లేదనేగా సార్ కుమార్ చెల్లెలు హత్య కేసు కొట్టేశారు. పబ్లిక్ లో హత్య జరిగితే ఏ ఒక్కడూ ధైర్యంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పడం. సాక్ష్యం చెప్తానన్న పోలీసు మాట మీరు నమ్మరు. ఇంకెందుకు సార్ హంతకుని పట్టుకుని కోర్టుకు తీసుకురావడం? అసలు ఎందుకు చల్ల సార్ పోలీసు వాడి సాక్ష్యం? పోలీసులంటే వెధవలనా, దొంగలనా? పోలీసుల్ని నమ్మకూడదనా? మంత్రుల్ని కాపాడడానికి పోలీసులు కావాలి, విఐపీలను కాపాడడానికి పోలీసులు కావాలి, వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి పోలీసులు కావాలి. సేవలకు పోలీసులు, త్యాగాలకి పోలీసులు, చావడానికి పోలీసులు, శవాలుగా మారడానికి పోలీసులు కావాలి. కానీ సాక్ష్యానికి మాత్రం పోలీసులు పనికిరారు. ఏ గూండానో రౌడీ షీటరో పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల్ని చంపుతుంటే మా సాక్ష్యం చెల్లదు, సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా రెండుసార్లు వీధిలో పరిగెత్తాలా? కళ్ల ముందే వీళ్ళ పెళ్ళాం బిడ్డల్ని చంపినా మరో సాక్ష్యం లేదు కాబట్టి హంతకుణ్ణి అరెస్ట్ చేసినా ప్రయోజనం లేదని వదిలేయాలా, లేక ఎన్కౌంటర్ల పేరుతో ఏరిపారేయాలా? ఏం చేయమంటారు సార్? దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి ప్రజల కోసం ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని సవరించారు, న్యాయశాస్త్రాన్ని కూడా సవరించారు సార్. దాన్ని రాసింది మేధావే కానీ రౌడీ షీటర్లు కాదుగా సార్. న్యాయస్థానానికి సాక్షులు చెవులైతే మా పోలీసులు కళ్ళు కావాలి సార్. సార్, మమ్మల్ని నమ్మి చేతికి లాఠీ ఇచ్చారు, తుపాకీ ఇచ్చారు, తాడాలు నాసాలు ఎన్నో అధికారాలు హక్కులు మాకిచ్చారు. ఒక నేరస్తుణ్ణి శిక్షించడానికి సాక్ష్యం చెప్పే అవకాశం కూడా మా పోలీసులకు ఇవ్వండి సార్. లేకుంటే పోలీసులు మగతనం ఉండి బిడ్డల్ని కనలేని నపుంసకులుగా మిగిలిపోతారు సార్. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. కుమార్ నిర్దోషి. కుమార్ గాడి కేసు కొట్టేశారా? వాడిని లేపేస్తా. ఏమండి అనండి, ఈ లేపడాలు ఊపడాలు మానేసి ప్రాక్టికల్ గా ఆలోచించండి. నిన్నటి వరకు మనం మాత్రమే రౌడీలం, ఇప్పుడు పోలీసులు కూడా మన రూట్లోకి వచ్చారు. ఆ కుమార్ గాడు ఒక్క షరీఫ్ గాని మర్డర్తోనే పెద్ద రౌడీ లిస్టులోకి చేరిపోయాడు. ఇప్పుడు వాడు మిమ్మల్ని కూడా లేపేసి డాన్ అయిపోతాడేమో. ఎందుకని కొట్టారు? కొట్టక వాడు నన్ను లేపుతాడా? చావు దగ్గర పడితే చెవులు కూడా పనిచేయడం మానేస్తాయంటారు. సరే మీ కర్మ. నా చెవులు బాగానే పనిచేస్తున్నా, ఏంటో చెప్పు. మీరు మూసుకొని కూర్చోండి. ఆ కుర్చీలో, ఏ కుర్చీలో? మంత్రి గారి కుర్చీలో. మీరు క్షేమంగా ఉండాలంటే ఎలక్షన్ లో పోటీ చేసి గెలిచి ఏదో ఒక మంత్రి అయిపోండి. అప్పుడు పోలీసులు, రౌడీలు, రాజకీయ నాయకులు, చివరాఖరికి ప్రజలు కూడా మీ కాళ్ళకు నమస్కారం చేస్తారు. జై భవ, దిగ్విజయీ భవ. రౌడీలంటే సొసైటీలో హీరోలే. కుమార్ నిర్దోషి. రౌడీలంటే సొసైటీలో హీరోలే. కుమార్ నిర్దోషి. రౌడీలంటే సొసైటీలో హీరోలే. సార్, కుమార్ రాజీనామా సార్. చట్టాన్ని, న్యాయస్థానాన్ని అడ్డు పెట్టుకుని నేను నిర్దోషిగా బయటపడ్డాను. హంతకుండా అయ్యాక నేను ఇంకా ఈ పోలీసు యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేయడానికి నా మనస్సాక్షి అంగీకరించడం లేదు సార్. ఒక వీధి రౌడీకి ఉన్న విలువ పోలీస్కి లేదు సార్. అందుకే నేను రాజీనామా చేస్తున్నాను సార్. కుమార్ రౌడీగా మారిపోయాడు సార్. అన్న నమస్తే. నమస్కారం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే సార్. ఎస్పీ సాబ్ సార్ రమ్మన్నారు. వస్తానని చెప్పు. అలాగే సార్. నో ప్రాబ్లం, ఐ టాక్ టు హిమ్. నమస్కారం సార్. గోల్డ్ మెడల్ తో డిగ్రీ తీసుకుని పోలీస్ ఉద్యోగం చేస్తూ రౌడీ కావడానికి నీకు సిగ్గులేదురా? లేదు సార్, గర్వంగా ఉంది. నా రాజీనామా ఆల్రెడీ మీకు పంపించాను సార్. అదే మీ డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన యూనిఫామ్.
లాఠీ, టోపీ, బూట్లు, ఇక మీకు నాకు రామ్ రామ్. నీలాంటి వెధవల మూలంగా పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ లో తలదించుకోవాల్సి వస్తుందిరా ఇడియట్. రాజకీయ నాయకులు పార్టీలు మారుస్తున్నారు, ప్రభుత్వాలు పడగొడుతున్నారు. అయినా ఓట్లేసే జనం ఒక్క మాట కూడా అనలేకపోతున్నారు. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ ని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పక్కనే ఉన్న రౌడీ డిపార్ట్మెంట్ మారితే పిలిచి మరీ బూతులు తిడుతున్నారు. అసలు ఎందుకు చేయాలి సార్ నేను ఈ పోలీస్ ఉద్యోగం? పోలీసు వాళ్ళంటే కోపం తప్ప ఒక్కడు కూడా అభిమానంగా చూడటం లేదు సార్. కాలేజ్ స్టూడెంట్స్, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, డాక్టర్లు, లాయర్లు, అడుగు తినేవాళ్ళు, ఆఖరికి కాకా హోటల్లో కప్పులు తీసేవాళ్ళు కూడా పోలీసుల్ని శత్రువులా చూస్తున్నారు సార్. పోనీ దేశం కోసమైన ఈ సర్వీసులో ఉందామంటే కనీసం గుర్తింపు లేకపోగా సాటి డిపార్ట్మెంట్ వాళ్ళే చంపుకు తింటున్నారు సార్. ఎస్ఐ గారి పళ్ళం చేరి ఇస్త్రీ చేయించుకుంటే ఇంక్రిమెంట్ కట్, సిఐ గారింట్లో కూరగాయలు తీసుకుంటే ట్రాన్స్ఫర్, అంతకన్నా పైవాడు వచ్చినప్పుడు పక్కన అయిపోతే సస్పెన్షన్. నీచకమైన కానిస్టేబుల్ ఉద్యోగం. రౌడీ షీట్ అనే చొక్కా పట్టుకుని చట్టానికి అప్పగించాల్సింది పోయి ఆ రౌడీ షీట్ అనే రాజకీయ నాయకుడిగా మారితే బాడీకే సల్యూట్ చేస్తూ మన బాడీ గార్డుగా మారిపోతున్నాం సార్. ఈ టోపీ, ఈ లాఠీ, ఈ యూనిఫామ్ వేసుకుని రోడ్డు మీద నడుస్తూ ఉంటే అందరూ బఫూల్లో చూస్తున్నారు సార్. కట్మల్ గాడంటూ హీనంగా మాట్లాడుతున్నారు. అదే గడ్డం పెంచి చేతి కడియం వేసి మీసం తిప్పుకుంటూ రౌడీలా రోడ్డు మీదకి వెళితే అందులో వంగి వంగి దండాలు పెడుతూ కింకులా చూస్తున్నారు సార్. సార్, ఈ దేశంలో మహాత్మా గాంధీకి, ఇందిరాగాంధీకి, అంబేద్కర్కి, ఆఖరికి రౌడీ షీటర్ కూడా విగ్రహం పెట్టారు. కానీ దేశం మొత్తం మీద ఒక్క పోలీస్కైనా విగ్రహం ఉందా సార్? డిపార్ట్మెంట్ లో ఎంతో మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఎందరో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు తీవ్రవాదుల చేతిలో బలైపోయారు. ఈ దేశంలో ఇంకా ఎంతో మంది కానిస్టేబుల్స్ ఉన్నారు. ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలు, ఐజీలు. ఇంతమందిలో చచ్చిన వాళ్ళలో, బ్రతుకున్న వాళ్ళలో, చస్తూ బ్రతుకుతున్న వాళ్ళలో కనీసం ఒక్క పోలీస్కైనా విగ్రహం పెట్టుకునే అర్హత లేదా సార్? అందుకే ఈ ఉద్యోగం మీద, యూనిఫామ్ మీద రోత పుట్టి రౌడీగా మారాను సార్. వచ్చే ఏటికల్లా నా విగ్రహం కూడా గాంధీ గారి విగ్రహం పక్కన పెట్టించుకుంటా. మీరే వచ్చి ఓపెనింగ్ చేయాలి. వస్తాను సార్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. Many happy returns of the day. Thank you. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Thanks. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Many happy returns of the day, sir. Thank you. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ Thank బర్త్డే you. సార్. Thanks. Wish you happy birthday. Thank you. ఏ నేను కేక్ నోట్లో పెట్టకూడదా? నోట్లో పెట్టకూడదని ఎవరన్నారు? హ్యాపీగా పెట్టండి. అలా వంగుని ఎగబడి పెడితే మీద పడి డ్రెస్ పాడైపోతుంది. ఫస్ట్ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది, ఆ తర్వాత జర్నలిస్టులది. అలా క్యూలో వచ్చి పెట్టుకోండి. మీరు కూడా క్యూలో రండి. ఇది గ్యారంటీగా నోట్లో పెడుతుంది. అందుకని కేక్ ముక్కలని ఖాళీ చేస్తే ఏం పెడుతుందో చూస్తా. ఆయన కొంచెం పెట్టి మిగతాది మీరు తినండి. అలాగే రండి. థ్యాంక్ యూ మేడం. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. జాగ్రత్త. అయ్యయ్యో, కేక్ అయిపోయిందే. ఇప్పుడు ఏం పెడతారు? ఈ రోజు తాడో పెడ తేల్చేసుకోవాలి. లేకపోతే నవ్వులాటలు నిజాలైపోతాయి. ఇంకా చెవిలో పువ్వు పెట్టుకుని కూర్చుంటే ఈ రోజు ముద్దు పెట్టుకుంది, రేపు నువ్వే నా మొగుడు అంటుంది. లాభం లేదు. స్ట్రైట్ గా ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఫేస్ టు ఫేస్ అడిగేస్తాను. నలుగురిలో ముద్దు పెట్టుకున్నాను అంటే
తను డీప్ గా లవ్ చేయబట్టానని గ్రహించే ఉంటాడు. కాబట్టి లవ్ లెటర్ డైరెక్ట్ గా చేతికిచ్చేస్తా. హలో హలో. ఎక్కడికి వెళ్తున్నారు? మా ఎస్ఐ రామరాజు గారింటికి. యూనిఫామ్ లేకుండా టిప్ టాప్ గా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తుంది? కిల్లాడిడ్డమ్ము, నా లవ్ కి ఎసరు పెట్టదు కదా. మీరెక్కడికి వెళ్తున్నారు? నేను ఎస్ఐ గారింటికి. కుంపతీసి ఇది కూడా నా రూట్లో వస్తుందేమో. కంత్రిడమ్ము, దీన్ని ఎవరు నమ్మొచ్చారు? దీనికంటే ముందెళ్ళి ఎస్ఐ లైన్ లో పెట్టుకుంటా. నేను ఎస్ఐ గారింటికి వెళ్తున్నానని చెప్పగానే సిగ్నల్ చూడకుండా వెళ్ళిపోతుంది. ఇది గ్యారంటీగా ముందెళ్ళి ఎస్ఐకి నాకు ఫిట్టింగ్ పెట్టేస్తుంది. ఆగమ్మా, ఏమా సిగ్నల్ పడకుండా వెళ్తున్నావు? నేనేమైనా ఇవి కాకపోతే ఆవిడ ఎందుకు వదిలేవు? ఆవిడ మా ఏఎస్ఐ గారు. ఏఎస్ఐ అయినా ఎంకై అయినా రూల్స్ అందరికీ ఒకటే. నన్ను ఎవరనుకున్నావు? జర్నలిస్ట్ భార్గవిని. చెంచాగిరి పోలీస్ అని నీ గురించి పేపర్లో రాస్తాను, జాగ్రత్త. హలో. హలో. నేను జోకర్లా కనిపిస్తున్నానా? నీ బాయ్ ఫ్రెండ్నా? నీ మేనమామ కొడుకునా? కాదు. కానప్పుడు స్టేషన్కి వచ్చి మరి నా సబార్డినేట్స్ ముందు కిస్ ఎందుకు పెట్టావు? ఎందుకు పెట్టావు? ఎందుకు? డియర్ రాజు, మీరు నా శీలం కాపాడినప్పటి నుంచి నాకు ప్రాంప్టింగ్ అక్కర్లేదు. తెలుగు చదవడం రాయడం వచ్చు. వేదవతి శీలం కాపాడకపోయినా పోయేది. 3వ లైన్ నుంచి 6వ లైన్ దాకా అండర్లైన్ చేశాను. కేర్ఫుల్గా చదవండి. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అప్పటి నుంచి స్లీపింగ్ లేదు, ఈటింగ్ లేదు, అట్లీస్ట్ డ్రింకింగ్ కూడా లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మిమ్మల్ని చూడందే ఉండలేను, మీరు లేనిదే బ్రతకలేను. మీరు నో అంటే చచ్చిపోతాను. ఏమిటి, నన్ను లవ్ చేసిన దగ్గర నుంచి ఈటింగు, స్లీపింగు, డ్రింకింగ్ కూడా లేవా? నేను లేనిదే బతకలేవా? నేను నో అంటే చచ్చిపోతావా? నిన్ను నేను ప్రేమించడం లేదు. నువ్వు లేకపోయినా నాకు ఈటింగు, స్లీపింగు ఉంటాయి. నిన్ను నేను పెళ్లి చేసుకోను. నేను లేకపోతే బ్రతకలేనన్నావుగా. నేను నో అన్నానుగా. చచ్చిపోలేదే. చచ్చిపో. ఎలా చచ్చిపోవాలో ఆలోచిస్తున్నావా, లేక చావంటే భయమా? భార్గవి, ఆగు ఆగు. నిన్నటిదాకా నువ్వేమో గాని ఈ రోజు నుంచి నువ్వు లేనిది నీ బ్రతకలేను. చాట్ నుంచి అంతా చూసావా? నీకంతా అర్థమైంది కాబట్టి ఈ అమ్మాయిని చేసుకోమంటావా వద్దంటావా? నేను వద్దంటే మానేస్తారా సార్? డెఫినెట్గా మానేస్తాను. షీఈస్ వెరీ క్యూట్. చాలా మంచి అమ్మాయి సార్. చేసుకోండి సార్. మంచి అమ్మాయి కాదు, ఇంటర్వ్యూ పేరుతో ఇంటికొచ్చి బ్లాక్మెయిల్ చేస్తుందన్నా. మన ఇద్దరి మధ్య ఏదో ఉందని పేపర్లో రాస్తానని బెదిరించిందన్నా. మన ఇద్దరి మధ్య ఏముంటుంది సార్? బాస్ సబార్డినేట్ రిలేషన్ తప్ప
నేనేదో జోక్గా అన్నాను. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. వెంటనే పెళ్లి చేసుకోండి సార్. రా భార్గవి. ఇక్కడ మీరెంత టెన్షన్ బిల్డప్ చేసినా స్కానింగ్ లో డెఫినెట్ గా మీకు అమ్మాయి పుడుతుందనే చెప్తారు. సమస్య లేదు, పుట్టబోయేది జూనియర్ సీతారామరాజు. జూనియర్ సీతారామరాజు పుట్టడు, సీనియర్ సముద్రాలు పుట్టడు. 100% అమ్మాయే పుడుతుంది. 200% అబ్బాయే. అమ్మాయే కదా? అబ్బాయే కదా? అమ్మాయి. అబ్బాయే కదా? కాదు అమ్మాయి. నో, అబ్బాయే. చెప్పు భార్గవి. అమ్మాయి కదా? కాదు అబ్బాయి. సార్, రియల్లీ యూర్ గ్రేట్ సార్. ఐఎమ్ సారీ. అయ్యో బాబాయ్. ఏంటి కదా? మనకు అబ్బాయి పుడతాడన్న ఆనందంతో కొంచెం స్పీడ్ అయింది, బట్ వెరీ గుడ్ కాంటాక్ట్. అంతే కదా? అబ్బాయి మీద ఒట్టు పద. నమస్కారం శ్రీనివాస్ యాదవ్ గారు, కూర్చోండి. నమస్కారం శ్రీనివాస్ యాదవ్ గారు కాదు, నమస్కారం ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ గారు అనాలి. అయ్యా, తమరు ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగాక మీ మీద పోటీ చేసే దమ్ ఎవరికి ఉంటదంటే ఒక్కడు కూడా మనకి ఎగనిస్ట్ గా నామినేషన్ వేయడానికి రాలేదు. ఒకళ్ళు వస్తున్నారు సార్. ఎవరు? రూలింగ్ పార్టీ క్యాండిడేట్ నేనే. ఓ సారీ, నెత్తిన బొచ్చు లేకపోతేనే నన్ను గుర్తుపట్టలేదు. ఖదర్ బట్టల్లో చాలా కష్టం. నా పేరు బీడా సేట్. నా మీద పోటీ చేసి గెలిచే దమ్ముందా నీకు? నీ ఓటు కూడా నిన్ను వేయనీయకుండా రిగ్గింగ్ చేసి డిపాజిట్ లేకుండా చేస్తాను. నమస్కారం బీడా శెట్టి గారు, కూర్చోండి. అప్పుడే ఇల్లు కూడా ఒకటి ఇస్తే మీరు అసెంబ్లీలో కాదు కదా, మున్సిపాలిటీలో కూడా కూర్చోలేరు. ఆడికి గుండు కొట్టించినప్పుడు ఆ బీడా సెట్ గారు నా మనిషి ఆ ఎస్ఐ సీతారామరాజు గారు ముందు ఒప్పుకొని ఉంటే ఈ రోజున మీకు ఈ బీపీ వచ్చి ఉండేది కాదు కదా. ఆడ అసలే మీకంటే పెద్ద గూండాగాడు, బూతులు ఆక్రమించుకొని తప్పకుండా ఎమ్మెల్యే అయిపోతాడు. వాడు ఎలక్షన్ దాకా బతికుంటే కదా. తమ్ముడు, ఏంటన్నయ్య? బాంబులు పంపమని బుచ్చిరెడ్డి కబురు ప్రమాణ సాక్షిగా నాకే పాపం తెలియదు. ఆ చచ్చినవాడు నా మనిషి కాదు. ఆ వ్యాన్ నాది కాదు, అందులో ఉన్న బాంబులు నావి కావు, బీడా సెట్వి. ఎలక్షన్ లో నా మీద గెలవలేనన్న భయంతో ఆ బాంబుల వ్యాన్ నాదేని నీ కలరిచ్చి నన్ను అన్పాపులర్ చేయాలని ట్రై చేస్తున్నాడు ఆ బీడా సెట్. మీరు చెప్పేది నిజమని ఏంటి నమ్మకం? నా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. ఉంటే ప్రూవ్ చేయమనండి. పబ్లిక్ లో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకుంటాను. ఆ వ్యాను సీనుది. చచ్చిన వాళ్ళు సీను మనుషులు. ఎలక్షన్ లో ఓట్ల కోసం తన మనుషుల మీద తనే బాంబు దాడి చేసి వాళ్ళని నేనే చంపానని బిల్డప్ ఇచ్చి పబ్లిక్ లో సింపతి పొందాలని చూస్తున్నాడు ఆ శ్రీనివాస యాదవ్. అలా అని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉంటే చూపించండి. నేను రాజకీయ నాయకుల్లాగా అవసరమైనప్పుడు మాత్రమే సాక్ష్యాలు బయట పెడతాను. బీడా సేట్ హంతకుడు సాక్ష్యాధారాలతో నిరూపిస్తా. శ్రీనివాస్ యాదవ్ హంతకుడు నా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి.
గాంధీ గారు కాస్తంత ఒళ్ళు చేస్తే ఎలాగుంటారో తమరు అచ్చంగా అలాగే ఉన్నారండి. ఆ గాంధీ గారిని ఎట్టాగూ పోగొట్టుకున్నాం. ఈ నిరాహార దీక్ష పేరు మీద తవరును కూడా పోగొట్టుకుంటే మిమ్మల్ని నమ్ముకున్న మేమందరం ఏమైపోవాలి? ఈ దేశం ఏమైపోవాలి? ఒక శ్రీనివాస్ యాదవ్ మరణిస్తే సెకండ్కి ఒక శ్రీనివాస్ యాదవ్ పుడతాడు. గాడ్సే లాంటి బీడా సెట్కి ఉరిశిక్ష వేయించాలి. దానికోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఫాదర్ ఆఫ్ ద నేషన్ గాంధీ గారైతే నేను సన్ ఆఫ్ ద నేషన్ కావాలి. సన్ ఆఫ్ ది నేషన్ శ్రీనివాస్ యాదవ్. స్వర్గం నుండి దిగొచ్చిన శాంతి కపోతంలా దేవుడు పంపిన ప్రేమ సందేశంలా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే అచ్చం నెహ్రూ గారు మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుంది. నెహ్రూ గారు నాకు ఆదర్శం కావచ్చు, కానీ నెహ్రూ గారంతటి గొప్పవాణ్ణి కాదమ్మా. మేకవన్న పులులకు రాజకీయాల్లో స్థానం ఉండకూడదు. నేరస్తుడు శ్రీనివాస యాదవ్కి ఉరిశిక్ష పడినప్పుడే ఇందిరాగాంధీ నాన్నగారి ఆత్మకు శాంతి. ఈ శాంతి కపోతానికి మనశ్శాంతి. శాంతి కపోతం బీడా సెట్, శాంతి కపోతం బీడా సెట్, శాంతి కపోతం బీడా సెట్, బీడా సెట్, బీడా సెట్. నిన్ను అరెస్ట్ చేస్తున్నా. నన్ను నేనేం చేశాను బాబు? ఏం చేశావో ఆ శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ లో చెప్పాడు బాబు. అదే కంప్లైంట్ గా ఎఫ్ఐఆర్ రాశాను బాబు. బడికింది చాలు, లేరా? అరెస్ట్ కారణం ఏంటో తెలుసుకోవచ్చా అండి? సాక్ష్యాధారాలతో నిరూపిస్తానని బీడా సెట్ ప్రెస్ మీట్ లో నీ మీద ఆరోపణలు చేశాడు. అదే కంప్లైంట్ గా నీ మీద కేసు పెట్టాను. రక్షించాలి, రక్షించాలి. ఏరా, పట్నం బజార్లో ఖాదీ బండారుకెళ్ళి 4 గజాల ఖద్దరుబట్ట కొనుక్కుని చొక్కాలు కుట్టించుకున్న వాళ్ళంతా దేశ నాయకులైపోతారా? రాట్నం వడగ్గానే జాతిపితలైపోతారా? షూట్ చేసి పారేస్తాను. భుజాన పావురం కోటుకు ఎర్ర గులాబీ పెట్టగానే చాచా నెహ్రూ అయిపోయావా? లాక్ ద సెల్. మీరు సెల్లోనా? అసలు ఏంటండి ఈ అన్యాయం? నల్ల కోటుల్లో కాకుల్లా చిటికలో వాలిపోయారే. సీను గారికి బెయిల్ పేపర్లు తెచ్చాం. ఆ. పాపం వాణ్ణి లోపలుంచితే మీకు ఫుడ్ ఉండదు. వాడు బయటికి రావాలి, దాదాగిరో మర్డరో చేయాలి. మీరు బెయిలు, వాయిదాలు, విచారణలంటూ 4 రాళ్లు సంపాదించాలి. అప్పుడే మీరు పెళ్ళాం బిడ్డలకి ఇంత ఫుడ్ పెట్టేది. ఇట్స్ టూ మచ్. మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. మరి ఏ అవసరం కోసం విడిపిస్తున్నారు? యు ఆర్ ఆల్ చెంచాస్. ఓపెన్ ద సెల్. రండి సార్, పద. నేను రాను. రారా? రాను. అలగటానికి ఇది అత్తొరిల్లు కాదు, మీరు శోభనం పెళ్లి కొడుకు కాదు. టైంకి వచ్చాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ బీడా చెట్టు కొరికినట్టు గడ్డం కొరికి పారేసి సేపు లేకుండా చేసేసేవాడు. నా తమ్ముడు బీడా సెట్ కూడా బేలిప్పిస్తేనే నేను బయటకు వస్తాను. మీ కసాయి హృదయం నాకు తెలుసు సార్. మీరిద్దరు కొట్టుకున్నా కోసుకున్నా, ఒకరిది బట్టతలైనా ఒకరిది బొచ్చుతలైనా, మీ ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం అని నాకు తెలుసు సార్. అందుకే బీడా సెట్ కూడా బెయిల్ తెచ్చాను. ఏమండే, ఈయన బెయిల్ కూడా ఇచ్చేయండి. ఐకమత్యం లేకపోతే సింహాన్ని కూడా చిట్టెలుకలు తింటాయి. నీకు రూలింగ్ పార్టీ టికెట్ ఎందుకు ఇచ్చారు? నువ్వేమన్నా మహాత్మా గాంధీ గారి ఫ్యామిలీ మెంబర్ అవనా? శ్రీనివాసును మించిన గోండావని. సీఎం గారు శ్రీనివాసును పార్టీ నుంచి సస్పెండ్ చేసి నిన్నెందుకు దగ్గరికి తీశారు? నీ మీద ప్రేమతో కాదు, శ్రీనివాసును ఓడించే దమ్ము నీకు ఒక్కడికే ఉందని, లేదంటే ఒకరినొకరు పొడుచుకు చేస్తారని. చూడండి, మీరిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నంత కాలం ఈ సిటీనే షేక్ చేయొచ్చు. కానీ ఇలా మీలో మీరే ఒకరినొకరు షేక్ చేసుకుంటూ ఉంటే, ఇవాళ పోలీసు కొట్టాడు, రేపు పిచ్చి కుక్కలు కూడా కలవడానికి వస్తాయి. సారీ నేను చెప్పాలి సేటు. నేను ఎలక్షన్లో విత్డ్రా చేసుకుని నిన్ను గెలిపిస్తాను. ఓకే, అలాగే. నీకోసం ఇందాక నుంచి ట్రై చేస్తున్నానయ్యా. రేపు ఎల్లుండి ఏ డ్యూటీ చేయకుండా స్టేషన్ దగ్గరే ఉండండి. ఎందుకు సార్? మీ స్టేషన్ని బాంబులతో బెయిల్ చేయబోతున్నామని నక్సలైట్లు ఫోన్ చేశారు. అందుకని మీ ఎలక్షన్ డ్యూటీ కూడా క్యాన్సిల్ చేశాను.
వెళ్ళి స్టేషన్ దగ్గర అలర్ట్ గా ఉండండి. సార్, శ్రీనివాస్ రిగ్గింగ్ చేయబోతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలింగ్ బూతుల దగ్గరనే లేకపోతే కోంపలేం మునగవు. ఆ సంగతి చూసుకోవడానికి నీకంటే సిన్సియర్ ఫెలోస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు. కరెక్ట్ సార్, మీలాంటి సిన్సియర్ ఫెలోస్ మన డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు. సిన్సియర్ ఫెలోస్ చాలా మంది ఉన్నారు. బట్ ఎలక్షన్ డ్యూటీకి వచ్చేది మాత్రం మీ చెంచాగాళ్లే. మిస్టర్ సీతారామరాజు, ఎస్ సార్. రిగ్గింగ్ చేయడానికి వచ్చిన శ్రీనివాస్ గాడు నన్ను పోలింగ్ బూత్ దగ్గర చూడగానే పాస్ పోస్తాడని మీకు తెలుసు. మీరు చెప్పే నక్సలైట్లు చాక్లెట్ల కథలు హంబక్కని నాకు తెలుసు. సార్, మీరు ఎన్ని ఆర్డర్లు మార్చినా పోలింగ్ మాత్రం డిజార్డర్ కానియను. కదరా సరే వెళ్ళు, ముందుకు పదండి. మహమ్మద్ అజారుద్దీన్, నువ్వు క్రికెట్ ప్లేయర్ అజారుద్దీన్. ఎందుకు కాకూడదు? బ్యాటు బాల్ ఇచ్చి చూడు, 3 ఓవర్లో సెంచరీ చేస్తా. ఓటివ్వండి. ఏమండి ఓటు ఇవ్వమంటారా? మేమిద్దరం అండర్స్టాండింగ్ వచ్చాం, పర్లేదు ఇవ్వండి. శ్రీదేవి, నువ్వు సినిమా యాక్టర్ శ్రీదేవి. నటన్నాక ఒకే గెటప్ లో ఉంటారా? ప్రస్తుతం ఈ గెటప్ లో ఉన్నా. ఓటివ్వండి. ఈ ఓట్లు ఏంటో, ఈ ఎలక్షన్లు ఏంటో. మిస్టర్ రాజు, ఓటర్ల మీద ఏంటి దౌర్జన్యం? ఓటర్లు కాదు సార్, రౌడీ షీటర్స్. నిన్ను స్టేషన్ లోనే ఉండమన్నా కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? కొన్ని పోలీసు కుక్కలు ఎంగిలి మెతుకులకు కక్కుర్తిపడి గూండాలకి మచ్చికయ్యాయి. చెప్పు దెబ్బలతో ఆ కుక్కల్ని దారికి తెమ్మని ఎలక్షన్ ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ మీద నన్ను ఇక్కడ పోస్ట్ చేశారు. ఆర్డర్స్ ఉన్నాయా? ఇవిగో ఆర్డర్స్. ఇట్స్ ఆల్ రైట్. उल्लू के पट्टे, सुअर के बच्चे, ये पुलिस और गुंडे दोनों भी चोर है. ఎందుకు వాళ్ళని కొడుతున్నావు? ఎందుకు కొట్టారు? ఓయ్! ఎస్ఐ సీతారామరాజు మన వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కాల్ చంపాడు. రండిరా. ఆగండి! ఆగండి! కుమార్, సిఐ డిఎస్పీ శ్రీను గారితో చేతులు కలిపి మన ఎస్ఐ సీతారామరాజు గారిని మర్డర్ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారు. రామరాజు గారిని అన్యాయంగా కొట్టి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కుమార్, సిటీలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా నీలాంటి గూండాలను అరెస్ట్ చేస్తున్నాం. నిన్ను సస్పెండ్ చేశాం. నీ మీద మర్డర్ కేసు బుక్ చేయరు. గుడ్ మార్నింగ్ సీతారామరాజు. హౌ ఆర్ యు? ఏయ్! నిన్ను! సెల్లో వాళ్ళని చంపింది వీడే! వీడే! నిన్ను!
నీకేమైనా పిచ్చి పెట్టిందా? డాక్టర్ని పట్టుకుని హంతకుడు అంటావా? ఒక్కసారి ఈ సంఖ్యలు తీసి చూడండి రా. వాడు డాక్టర్ యాక్టర్ నిరూపిస్తాను. రిలాక్స్ సీతారామరాజు, రిలాక్స్. యు ఆర్ 100% మిస్టేకన్. 10 ఏళ్ల నుంచి ఇదే ఆసుపత్రిలో చీఫ్ సర్జన్ గా పనిచేస్తున్నాను. ప్రాణాలు పోసేవాడినే గాని తీసేవాడిని గాని. కుట్ర చేసి నన్ను ఈ హత్య కేసులో ఇరికించారు. మోసంతో నన్ను నేరస్తుడిగా ఈ న్యాయస్థానంలో నిలబెట్టారు. ప్లాట్ఫామ్ గాళ్లు కొంతమంది డిపార్ట్మెంట్ లో చేరి నా సిన్సియారిటీని తట్టుకోలేక ఒక క్రిమినల్ తో హత్యలు చేయించి నన్ను హంతకుడిని చేశారు సార్. ఆ క్రిమినల్ ఎవరో కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ జీవరత్నం. స్టేషన్ లో చంపింది వాడే. డాక్టర్ హోదాలో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చింది వాడే. డాక్టర్ జీవరత్నం గారిని కోర్టులో హాజరుపరచండి. గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు జీవరత్నం అన్న పేరున్న డాక్టరే లేడు సార్. వీడు ఎస్ఐ ఏంటి సార్? హంతకుడు వీడే సార్. హత్యలు చేసింది హాస్పిటల్లో డాక్టర్ అన్నావు కదయ్యా? అవును సార్. పోలీస్ స్టేషన్ లో పిచ్చివాడు, హాస్పిటల్లో డాక్టరు, వీడు ముగ్గురు ఒక్కరే సార్. అంటే ముగ్గురు మనగాళ్ళ సినిమాలో చిరంజీవి లాగా నాది త్రిబుల్ రోల్ అన్నమాట. న్యాయస్థానాన్ని రంగస్థలాన్ని చేశారు సార్. వీడికి మేకప్ వేసేవాడొకడు, వీడితో రిహార్సల్స్ చేయించేవాడొకడు, వీడితో నాటకాలు ఆడించేవాడొకడు. ఏ వేషం కావాలన్నా ఆ వేషం వేయగలడు. కావాలంటే మీ వేషం కూడా వేసి జనాన్ని మెస్మరైజ్ చేయగలడు సార్. మెస్మరిజం చేయడానికి, హిప్నటిజం చేయడానికి నేను పిసి సర్కార్నో బివి పట్టాభిరామ్నో కాదు, సబ్ ఇన్స్పెక్టర్ని. సార్, 3 ఏళ్లు కరీంనగర్లో ఎస్ఐగా పనిచేసి ట్రాన్స్ఫర్ మీద ఇవాళ సిటీకి వచ్చాను. నా పేరు టి ప్రభాకర్. దిస్ ఈజ్ మై ఐడెంటిటీ కార్డ్. చేసిన నేరాలకు ఉరిశిక్ష పడుతుందన్న భయంతో పిచ్చివాళ్లాగా యాక్ట్ చేస్తున్నాడు సార్. సెల్లో ఉన్న వాళ్ళని సీతారామరాజు షూట్ చేయడం నా కళ్ళారు చూశాను సార్. అతన్ని కస్టడీలోకి తీసుకుని రిమాండ్కి పంపించు. ఎస్ఐ సీతారామరాజు హంతకుడు అని మెయిన్ హెడ్డింగ్ పెట్టి మార్నింగ్ ఎడిషన్ ప్రింట్ చేయి. ప్రింట్ చేయకపోతే చచ్చేది నువ్వు కాదే, పోలీస్ స్టేషన్ లో ఉన్న నీ ముద్దుల మొగుడు. విడసేట్ వాడిని లేపేసాయి. చేయకండి, నేను ప్రింట్ చేస్తాను. బ్లడ్ వస్తుంది, తుడుచుకో.
రేయ్, నా తమ్ముడిని స్టేషన్కి మరీ కొట్టావు కదరా, నీ పెళ్ళాన్ని ఇప్పుడు వీధులన్నీ తిప్పొదిలేస్తాం. దమ్ముంటే కాపాడుకో. నొప్పులు వస్తున్నాయి, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. అన్నయ్య జీపంలో ఖర్చుంది, కిందికి వస్తాయి. జైల్లోంచి తప్పించుకొచ్చి మినిస్టర్నే లేపేసినోడివి మమ్మల్ని వదిలిపెడతావా? అందుకే ఫేస్ టు ఫేస్ అటాక్ ఇచ్చి నిన్ను లేపేద్దామని వచ్చాను. గాడ్ బ్లెస్ యూ. వచ్చి వెనక్కండి. మీరు ఇంట్లో ఎన్నాళ్ళైనా క్షేమంగా ఉండొచ్చు. వాడే నా భర్త. పసుపు కుంకాలతో ముత్తైదుగా ఉండాల్సిన ఆడదాన్ని విధవగా మారింది. వీడు చస్తే వారసత్వంగా నాకు మంత్రి పదవి వస్తుందని కాదు, నా తండ్రిని చంపాడన్న పగతో. తనకి రావాల్సిన టికెట్ నాన్నకిచ్చారన్న కోపంతో అన్యాయంగా హత్య చేయించాడు. అందుకే వాడి మీద పగపట్టాను.
అమెరికాలో నాకు $1,00,000 ఆస్తులున్నాయని నమ్మించి వాడికి నేను భార్యనయ్యాను. అన్నమాట ప్రకారం మీ అబ్బాయి పేరున 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. మీరు నా అగ్రిమెంట్ ఒప్పుకున్నది డబ్బు కోసం కాదని తెలుసు. కానీ మీరు చంపాలనుకున్న బేడా సెట్ చిన్న సిటీ వదిలి పారిపోతున్నారు. పారిపోయే వాళ్ళు పారిపోక మీ వెంట నన్నెందుకు సార్ తీసుకెళ్తున్నారు? ఆపండి సార్, దిగిపోతాను. నాకేదో గుండెదలగా ఉంది. ఎయిర్పోర్ట్ దాకా రావయ్యా. ఈ లోపు ఆ సీతారామరాజు అటాక్ చేసి మన కారు మీద ఓ బాంబు వేసాడు అనుకో, మీతో పాటు నేను. ఒకవేళ బాంబు పడ్డా అది వీళ్ళిద్దరి మీదే పడి వీళ్ళిద్దరు మాత్రమే చచ్చిపెట్టాడు చూడు దేవుడా. అమ్మో, ఇదేంటి టాపారు? వామ్మో, ఎవడో పడిపోయాడు. ఖచ్చితంగా వీడు ఆ సీతారామరాజు క్యాండిడేట్ అయి ఉంటాడు. నన్ను వదిలేయండి సార్, మిగతా